హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈ రోజు నుంచి మనం కొత్త టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటంటే రీజనింగ్. మనం మన మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్ అనేది ప్లేలిస్ట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అది చూడాలనుకుంటే ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్అవుట్ చేసి చూసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ నుంచి నంబర్ సిస్టమ్ నుంచి ప్యూర్ మ్యాథ్స్ వరకు కంప్లీట్ ఎండింగ్ మొత్తం టాపిక్ అనేది ఒక దగ్గర దొరుకుతుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మ్యాథమెటిక్స్ పైన. కాకపోతే చాలా మంది కామెంట్ చేసి ఏం చెప్తారంటే వాళ్ళకు రీజనింగ్ అనేది కూడా కావాలంట. రీజనింగ్ దానిపైన కూడా ఒక ప్లేలిస్ట్ చేయండి అని చెప్తే ఇప్పుడు మనం రీజనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో కోడింగ్, డీకోడింగ్ నుంచి మీకు పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ వరకు అన్ని అనేది మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి అనేది అన్ని చాప్టర్స్ అనేది కంప్లీట్ చేద్దాం. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కోడింగ్, డీకోడింగ్ అన్నమాట. ఓకే, లేట్ చేయకుండా ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, ప్లేస్మెంట్ ఎగ్జామ్ అయినా, దేనికైనా కానీ మీరు డౌట్ పడకుండా చూడొచ్చు. అన్ని ఎగ్జామ్స్కి ఇది అనేది యూస్ఫుల్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇందులో నేను అన్ని మోడల్స్కి సంబంధించి 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకొని కవర్ అనేది చేస్తాను, అంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మీకు. మీరు దీని తర్వాత మీరు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కోడింగ్, డీకోడింగ్ అంటే ఏంటి? కోడింగ్, డీకోడింగ్ అంటే ఏంటిది? ఈ కోడింగ్, డీకోడింగ్ చేయాలంటే మీకు ఫస్ట్ కొన్ని బేసిక్స్ అనేవి రావాలి. ఆ బేసిక్స్ ఏంటిది అనేది చెప్తాను వినండి. ఏంటంటే ఏంటి బ్యాక్గ్రౌండ్, ఒక నిమిషం ఆగండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా? ఓకే, పక్కన రూమ్ లో సాంగ్స్ పెట్టాను, అది కొంచెం డిస్టర్బెన్స్. క్లియర్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ మీకు ఏబిసిడీలు రావాలి జెడ్ వరకు. అండ్ వాటి నంబర్స్ అనేది గుర్తుండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 1, బి అంటే 2, అది చెప్తాను మీకు క్లియర్గా. ఓకే, ఏంటంటే ఫస్ట్ మీకు ఏ టు జెడ్ వరకు ఏబిసిడీలు రావాలి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, ఎన్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఓకే, ఈ ఏబిసిడీస్ రావాలి. మీకు చెప్తాను. ఫస్ట్ వన్ ఏబిసి, ఏ టు జెడ్ వరకు మీకు వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ రావాలి. ప్లేస్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం 1, జెడ్ అంటే ఏం తీసుకుంటాం 26, టోటల్ 26 లెటర్స్ ఉంటాయి కదా. బి అంటే 2, ఆ విధంగా అనమాట. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్తాను. ఇవి అనేది మీకు నోటెడ్ ఉండాలి. మీకు క్వశ్చన్స్ అనేది స్పీడ్గా చేయాలనుకుంటే నోటెడ్ ఉండాలి, లేదంటే మీరు చేయలేరు. ఓకే, ఫస్ట్ ఏ అంటే ఏ టు ఎంతవరకు మనకి ఏబిసిడి ఈ వరకు మనకి ఎలాగో గుర్తుంటాయి కదా. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే మనకి 3, ఇది 4, ఈ 5, ఇంతవరకు మనకి అందరికీ గుర్తుంటాయి. ఓకే, ఇవి నార్మల్గా గుర్తుంటాయి. దీని తర్వాత Y25 అండ్ Z26, ఇవి మనకు గుర్తుండే నంబర్స్. దీని తర్వాత నంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ జీని చూడండి. మనం జీని ఈ విధంగా రాస్తున్నాం కదా. దీన్ని ఈ విధంగా రాస్తుంటే ఈ కింద ఈ నంబర్ ఎలా కనిపిస్తుంది మనకి? 7 లాగా కనిపిస్తుంది కదా. ఇది 7 అండ్ హెచ్ అనేది ఈ రెండింటిని మనం కలిపితే దీన్ని డిజిటల్ 8 అంటాం అన్నమాట. డిజిటల్ 8. ఇది 8 లాగా కనిపిస్తుంది కదా మనకి. మనం డిజిటల్ వాచెస్ తీసుకుంటే అందులో రెడ్ కలర్ సింబల్స్ లో కనిపిస్తాయి మనకి 8 అని. అది డిజిటల్ 8 అన్నమాట. అంటే దీని నెంబర్ 8. ఐని మనం ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఐ లవ్ యూ అనుకోండి ఎగ్జాంపుల్. అయితే ఐని మనం ఈ విధంగా రాస్తాం. ఇది ఎలా కనిపిస్తుంది మనకి? 9 లాగా కనిపిస్తుంది కదా. దీన్ని 9 అంటాం మనం. I9. తర్వాత ఇది ఉండనివ్వండి. తర్వాత కింగ్స్ 11, K11 అంటే కింగ్స్ 11 పంజాబ్ గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే లెటర్ 12, ఎం అంటే చూడండి మనకు ఆల్ఫాబెట్స్ లో టోటల్ 26 లెటర్స్ ఉంటాయి కదా. 26 డివైడెడ్ బై 2 చేశారు అనుకోండి, మిడిల్ నెంబర్ ఏమొస్తుంది మనకి? 13. మిడిల్ నెంబర్ అనేది 13 అన్నమాట. అంటే ఎం అంటే మిడిల్ 13 అని గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే నవంబర్ 14 అండ్ పి అంటే 16. ఈ స్కిప్ చేస్తున్న నంబర్స్ కొన్ని ఉండనివ్వండి, వీటి తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాం. ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉన్న నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, పి అంటే 16, తెలుగు 16. అండ్ క్యూ అంటే క్వీన్, ఆర్ అంటే రాజు అని గుర్తుపెట్టుకోండి. ఇది క్వీన్ అండ్ ఇది వచ్చేసి రాజు. అయితే క్వీన్ అనేది ఒక అమ్మాయి అండ్ ఆ రాజు అనేది ఒక అబ్బాయి అనుకోండి. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ కి ఏజ్ ఎంత ఉండాలి మనకి? 17 years ఉండాలి. అండ్ రాజుకు మినిమం 18 years అనేది ఉండాలి. 18. దాని తర్వాత T20,
T20 మ్యాచెస్ చూస్తారు కదా, T20. తర్వాత యూ అనేది ఇప్పుడు చూడండి దీన్ని రివర్స్ రాసుకుంటారండి. ఎక్స్ అనేది ఎన్ని కొమ్ములు, ఎక్స్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి మనకి 1 2 3 4 కొమ్ములు ఉన్నాయి కదా, 4 కొమ్ములు ఉంటే 24. అండ్ దీనికి డబ్ల్యూకు చూడండి, డబ్ల్యూ అంటే దీనికి 1 2 3 కొమ్ములు ఉన్నాయి కాబట్టి 23. అండ్ వీకి జస్ట్ 2 కొమ్ములు ఉన్నాయి అంటే 22. అండ్ ఇది యూకి చూడండి, యూకి ఏ కొమ్ములు లేవు కాబట్టి యూ అనేది జస్ట్ లో ఉంది కాబట్టి దీనికి 21 అని రాసు. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఏం మిగిలిపోయినాయి చూడండి, A B C A1 B2 C3 D4 E5. ఓకే, ఈ నంబర్స్ అనేవి స్టార్టింగ్ నంబర్స్, ఇవి అయిపోయినాయి, ఇవి రాసుకోండి. ఓకే, దీని తర్వాత ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను మీకు. ఒకవేళ ఇవి గుర్తులేకపోతే మీరు జస్ట్ ఇలా మార్క్ చేసి రాసుకోండి. ఓకే, దీని తర్వాత ఇది H8 అనేది ఇది డిజిటల్ 8 I9. దీని తర్వాత కింగ్స్ 11 పంజాబ్. ఈ పేరుని ఈ వర్డ్స్ పలుకుతున్నా కదా, అవి మీరు రాసుకోండి. ఓకే, దీని తర్వాత ఎల్ అంటే లెటర్ 12. ఎం అంటే మిడిల్ 13 ఈ మిడిల్. అండ్ ఎన్ అంటే నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డేలో సంథింగ్ ఉంటుంది కదా నవంబర్ 14. అండ్ పి అంటే 16, క్వీన్ 17, రాజు 18. అండ్ ఇక్కడ ఈ ఎస్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే శ్రీదేవి 19 గుర్తుపెట్టుకోండి. శ్రీదేవి 19 అనేది ఒక ఫేమస్ మూవీ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి, శ్రీదేవి 19. అండ్ దీని తర్వాత ఓ అండ్ మనకు మిగిలిపోయింది జే. ఈ జే అంటే ఇప్పుడు జే అనేది మనకు 10 అండ్ ఓ అనేది మనకు 15 ఉంటుంది. ఇది మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో ఒకసారి ట్రై చేసుకోండి. ఈ 2 మాత్రం మిగిలిపోయినాయి. ఓకే, ఇవన్నీ జస్ట్ ఒక గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ ట్రిక్స్ అనమాట. అండ్ ఈ నంబర్స్ అన్ని అనేవి మనకు వీటి కొమ్ముల ప్రకారం గుర్తుపెట్టుకున్నాం. అండ్ ఈ స్టార్టింగ్ లెటర్స్ మనకు గుర్తుంటాయి. దీని తర్వాత మిగిలిన లెటర్స్ ఇది కింగ్స్ 11 కదా, కింగ్స్ 11 పంజాబ్, కింగ్స్ 11. ఓకే, కింగ్స్ 11. దీని తర్వాత ఇది I9 డిజిటల్ 8, ఇది డిజిటల్ 8 H అంటే. అండ్ ఇది జీ అంటే ఇది ఇలా ఉంది కాబట్టి G7. అండ్ ఎఫ్ అనేది ఫుల్. ఎఫ్ అంటే ఫుల్ ఆపోజిట్ లెటర్స్ చెప్తాను కదా, ఇప్పుడు దీని తర్వాత ఆపోజిట్ లెటర్ చెప్పేటప్పుడు చెప్తాను మీకు. ఎఫ్ అంటే ఫుల్ అని గుర్తుపెట్టుకుంటాం మనం. ఈ ఫుల్కి ఏంటిదంటే, ఫుల్ అంటే ఇప్పుడు ఒక మందు బాటిల్ ఉంది అనుకోండి, మనం ఎప్పటి నుంచి తాగుతారు, మార్నింగ్ డే మొత్తం అయితే తాగరు కదా, ఈవినింగ్ టైంలో తాగుతారు. ఈవినింగ్ అంటే ఇప్పుడు మనకి 6 నుంచి తాగుతారు అనుకోండి, అంటే 6 అనమాట. నేనేం తాగడాన్ని అలా ప్రమోట్ చేయలేదు, తాగడానికి చెప్పట్లేదు ఎవరికి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఆ విధంగా చెప్తుంది. ఎఫ్ అంటే ఫుల్ ఎప్పటి నుంచి చేస్తాం మనం, 6 నుంచి చేస్తాం కదా, 6 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఈ విధంగా మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. దీని తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ ట్రై చేయండి ఒకసారి. ఆపోజిట్ లెటర్స్, వీటికి ఆపోజిట్ పేర్స్ అనేది మనకు గుర్తుండాలి. ఓకే, ఇవి వీటి యొక్క ప్లేస్ వాల్యూస్. ఈ ప్లేస్ వాల్యూస్ అనేది 100% అందరికీ రావాలి. ఇది రాకపోతే మీరు డీకోడింగ్ అనేది మీరు చేయలేరు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సైడ్లో రాసుకున్న తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆపోజిట్ పేర్స్ కావాలి. సెకండ్ వన్ వచ్చేసి ఆపోజిట్ పేర్స్. ఆపోజిట్ పేర్స్ మనకి A B C D E F G H I J. అంతే కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, ఆపోజిట్ పేర్స్ అంటే మిగిలిన నంబర్స్ వీటికి ఆపోజిట్లో వచ్చేసాయి కాబట్టి నేను రాసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, దీని తర్వాత మీకు దీనికి ఆపోజిట్ కావాలనుకోండి, ఇది చాలా మంది చాలా విధాలుగా చెప్తారు. అంటే వేరే వాళ్ళు, నేను గుర్తుపెట్టుకున్నది వేరే, కానీ నేను మార్నింగ్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అది ఏందని ఆలోచిస్తుంటే నాకు ఒక స్టోరీ దొరికింది. ఏంటంటే ఒక హైదరాబాద్ బాయ్ ఫస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ ఆపోజిట్ అని చెప్తాను. ఫస్ట్ A టు జెడ్, బికి ఆపోజిట్ Y, BOY బాయ్, ఇది చెప్తాను మీకు. అండ్ సికి ఆపోజిట్ క్రక్స్, CX. అండ్ డికి ఆపోజిట్ DW, డో విండో. అండ్ ఎల్కి ఆపోజిట్ ఏంది మనకి LOVE. అయితే దీనికి ఆపోజిట్ V. అండ్ Fకి ఆపోజిట్ U, Gకి ఆపోజిట్ T. అండ్ Hకి ఆపోజిట్ S, ఐకి ఆపోజిట్ R, టీకి ఆపోజిట్ ఏంటి మనకి IJ కదా, జేకి ఆపోజిట్ Q. అండ్ కేకి ఆపోజిట్ ఏంటి మనకి T. అండ్ ఎల్కి ఆపోజిట్ ఏంటి మనకి O. ఎంకి ఆపోజిట్ ఏంటి మనకి N. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, నాకు ఏ విధంగా గుర్తున్నాయి, అంటే నేను గుర్తుపెట్టుకున్న ప్రాసెస్ మాత్రమే చెప్తున్నా. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాలి ట్రిక్. మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం మాకు తెలుసు ఆల్రెడీ అంటే మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ నుంచి చూడవచ్చు, వీడియోని స్కిప్ చేసేసి. చాలా మంది గుర్తుండవు, చాలా మంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి అని చెప్తున్నా. ఏంటంటే ఇది A to Z, ఇది అందరికీ గుర్తుంటుంది. ఓకే, ఇది A to Z అనేది అందరికీ గుర్తుంటుంది. A to Z అందరికీ గుర్తుంటుంది.
దీని తర్వాత నేను చిన్నగా స్టోరీ చేసిన స్టోరీ ఏంటంటే, ఒక హైదరాబాద్ బాయ్ ఏం చేసిండు, ఒక అమ్మాయిని లవ్ చేసి లవ్ చేసి ఇక్కడ కింద రాస్తాను స్టోరీ. ఓకే, ఇక్కడ హైదరాబాద్ బాయ్ ఒక గర్ల్ని లవ్ చేసిండు. లవ్ చేస్తే ఆమె ఏం చేసింది, కట్ చేసింది. వద్దురా నువ్వు నాకు పోయి పోరాబాయిని కట్ చేసింది. కట్ చేస్తే వాడు ఏం చేసిండు, ఆమె కట్ చేస్తే వాడు ఏం చేసిండు, ఫుల్గా తాగి పడిపోయాడు. పడిపోవడం కింద పడిపోతాడు కదా, డౌన్. పోతున్నా ఎడు పోతున్నా. సరే బాయ్. లేరే రాంగ్ టైంలో స్టార్ట్ చేసినట్టున్నా. ఈ రోజు స్టార్ట్ చేసా, చాలా గ్యాప్ వచ్చింది వీడియోలో. రెజినింగ్ సిరీస్ స్టార్ట్ చేసిన. సరే, లవ్ కట్ ఫుల్ డౌన్ స్టోరీ ఇక్కడ మధ్యలో ఆగిపోయింది కదా. ఫుల్గా తాగిన తర్వాత కింద పడిపోయి ఏం చేసిండు, తాగిన తర్వాత పడిపోయి ఏం చేసిండు అంటే గుజరాత్కి పారిపోయింది. రైలు బట్టి అంటే ఇండియన్ రైల్వేస్లో రైల్వే ఎక్కి మనకి ఒక ట్రైన్ ఎక్కి ఏం చేసిండు, గుజరాత్కి పారిపోయిండు. గుజరాత్కి పారిపోయిండు అనుకో. ఇది ఒక స్టోరీ. దీని నుంచి చూడండి, ఒక బాయ్ కదా, ఒక బాయ్ లవ్ చేసిండు. ఓకే, ఈ బాయ్లో ఈ యొక్క స్టోరీ గుర్తుపెట్టుకున్నాడంటే, అంటే ఒక బాయ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి వాడిని కట్ చేసింది. అంటే నాకు అవసరం లేదని కట్ చేసిన తర్వాత ఇక బ్రేకప్ అయింది కదా. వాడు ఏం చేసిండు, ఫుల్గా తాగేసి కింద పడిన తర్వాత రియలైజ్ ఏం చేసిండు, వాళ్ళ ఊరికే ఎక్కడికో గుజరాత్కి పారిపోయింది అనుకోండి. ట్రైన్ ఎక్కి గుజరాత్కి పారిపోయింది. అయితే ఈ స్టోరీ నుంచి ఏమొస్తుంది అంటే, మీకు ఇక్కడ బీకి ఆపోజిట్ బాయ్ కదా. ఈ వర్డ్ని చూడండి, బాయ్ అని ఉంది కదా. ఈ బాయ్లో మీకు ఏమొస్తుంది, అంటే బిఓవై. కలర్స్ కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి బిఓవై ఉంది కదా. బిఓవై బాయ్ నుంచి మీకు ఏమొస్తుంది, బీకి ఆపోజిట్ వై. ఈ విధంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి వాళ్ళు ఏం చేసింది, కట్ చేసింది అంటే ఏంది, బ్రేకప్ చెప్పినట్టు కట్ చేసిన వాళ్ళని ఏం చేస్తాం మనం అంటే, మనకు బ్రేకప్ అయిన తర్వాత మన పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళని ఏమంటాం మనం, ఎక్స్ బాయ్స్ ఉంటే వాళ్ళ ఎక్స్ అంటాం, ఎక్స్ గర్ల్స్ ఉంటే వాళ్ళ ఎక్స్ అంటాం. అంటే కట్ చేసింది అంటే సికి ఎక్స్ అన్నమాట. సికి ఎక్స్ అనేది ఆపోజిట్. ఓకే, దాని తర్వాత డిడబ్ల్యూ కింద పడిన డౌన్ పడ్డాడు. దాని తర్వాత ఏం చేసిండు, ఫుల్గా తాగేసి కింద పడ్డాడు. ఫుల్ ఉంది కదా, ఫుల్ అంటే ఏంది మనకి ఎఫ్కి ఆపోజిట్ యూ అన్నమాట. ఇది ఫుల్ ఉంది కదా, ఫుల్కి అంటే ఎఫ్కి ఆపోజిట్ యూ. ఇక్కడ ఎల్ఓ ఉంది కదా, ఎల్ఓవిఈ అంటే ఎల్కి ఆపోజిట్ ఏంది మనకి ఓ, అండ్ వికి ఆపోజిట్ ఏ అనమాట. అంటే ఇక్కడ వికి ఆపోజిట్ ఈ అండ్ ఎల్కి ఆపోజిట్ ఏంది మనకి, ఎల్కి ఆపోజిట్ ఓ. ఓకే, దీని తర్వాత ఏముంది మనకి, డౌన్. తాగేసి కింద పడ్డాడు కదా, డౌన్ లో ఏముంది మనకి, డి అండ్ డబ్ల్యూ. ఎక్కడ ఉంది, డిడబ్ల్యూ. ఈ డిడబ్ల్యూ అనేది ఆపోజిట్ అనమాట. ఫుల్ అనేది వచ్చేసింది మనకి, బాయ్ అనేది వచ్చేసింది మనకి. దీని తర్వాత ఏం మిగిలింది, ఈ జీటీ అనేది ఏంటంటే, ఇక్కడ ట్రైన్లో ఎక్కి పారిపోయాడని చెప్పిన కదా. ఈ ట్రైన్ ఏంటి మనకి, ఇండియాలో ట్రైన్ దేని మీద రన్ చేసేది ఏంటి మనకి, ఇండియన్ రైల్వేస్ అనేది ట్రైన్స్ రన్ చేస్తాయి కదా. ఈ ట్రైన్స్ లో ఆ ట్రైన్ పేరు ఏంటిదంటే జీటీ అనేది ట్రైన్ అనుకోండి. అంటే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అనుకుంటా, సంథింగ్ పేరు ఉంటుంది. అయితే జీటీ అనేది ట్రైన్ అనుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఈ ఐఆర్ అంటే ఏంటిదంటే ఇండియన్ రైల్వేస్. ఓకే, జీటీ అంటే ఏంటిదంటే, జీటీ ఇక్కడ ఉంది కదా మనకి, ఈ జీటీ అనేది ట్రైన్ అన్నమాట. ఓకే, ఈ జీటీకి జీటీ అండ్ గ్రాండ్ ట్రంక్ అనేది ట్రైన్, అండ్ ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్. అంటే ఐకి ఆపోజిట్ ఏంటిది మనకి ఆర్, అండ్ హెచ్ఎస్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టోరీ నుంచి మీకు ఇంతవరకు వచ్చింది కదా. ఈ స్టోరీ నుంచి మీకు ఇంతవరకు వచ్చినాయి. ఓకే, దీని తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే, కేపీ అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకుంటారు. నేను గుర్తుపెట్టాను హైదరాబాద్ ఇది మన కూకట్పల్లి అని గుర్తుపెట్టుకుంటా. అండ్ హెచ్ఎస్ అని వచ్చేసి ఏంది మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ అని గుర్తుపెట్టుకుంటా. ఇది వచ్చేసి కూకట్పల్లి పవన్. దీని తర్వాత జేక్యూ మిగిలింది కదా. ఈ జే అండ్ ఈ క్యూ ఇవి ఏంటివంటే, ఒకవేళ మీరు కార్డ్స్ కానీ ఆడితే అందులో జోకర్ క్వీన్ అనేది ఉంటాయి మీకు. ఆ జోకర్ క్వీన్ ఆ పేరే ఈ జేక్యూ అనమాట. దీని తర్వాత మిగిలిపోయింది మనకి ఎం అండ్ ఎన్ అంటే ఏంటిది మనకి ఎంఏఎన్, మ్యాన్ ఉంది కదా, ఈ మ్యాన్ లో ఉండేది ఎం అండ్ ఎన్ అనమాట. ఓకే, ఈ విధంగా అనేది మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ స్టోరీని రాసుకోండి. మీకు ఐడియా అనేది ఉంటుంది. అంటే మీకు A to Z, బాయ్, సిఎక్స్ క్రై, డి డబ్ల్యూ అంటే డౌన్. ఈ డౌన్ నుంచి డిడబ్ల్యూ వచ్చింది. దాని తర్వాత ఎల్ఓవిఈ నుంచి మనకి ఎల్ వచ్చింది, అండ్ ఏమొచ్చింది, ఎల్ఓ వచ్చింది, అండ్ విఈ వచ్చింది.
ది గ్రాండ్ ట్రంక్, హైదరాబాద్ సికింద్రాబాద్, ఇండియన్ రైల్వేస్, జోకర్ క్వీన్, పవన్ కళ్యాణ్, లవ్, మ్యాన్. ఈ వర్డ్స్ అనేవి రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇది బాయ్, ఇది నేను గుర్తుపెట్టుకునేది ఇది క్రక్స్ అని గుర్తుపెట్టుకుంటా. మీకేమో కట్ అని అలాగా కొంచెం స్టోరీ యాడ్ చేసి చెప్పిన. ఓకే, దీని తర్వాత ఇది వచ్చేసి DW డౌన్, ఇది వచ్చేసి లవ్, అండ్ ఇది వచ్చేసి ఫుల్గా తాగేసిండు ఫుల్. అండ్ ఇది వచ్చేసి గ్రాండ్ ట్రంక్, GT ఎక్స్ప్రెస్ కదా, GT ఎక్స్ప్రెస్ అంటే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. ఓకే, అండ్ ఇది హైదరాబాద్ సికింద్రాబాద్. దీని తర్వాత ఇండియన్ రైల్వేస్. ఓకే, దీని తర్వాత జోకర్ అండ్ క్వీన్. దాని తర్వాత ఇది పవన్ కళ్యాణ్. ఇది వచ్చేసి లవ్, అండ్ ఇది వచ్చేసి మ్యాన్. ఓకే, ఈ వర్డ్స్ అనేవి రాసుకోండి. ఇవి రాసుకున్న తర్వాత మీరు వీటిని అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఇవి కానీ రాకపోతే మీరు దీంతో పైన వచ్చే 2 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయలేరు. ఓకే, ఈ ప్లేస్ వాల్యూస్ అండ్ ఇవి 2 ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఓకే, అయితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇవి ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. ఏంటంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ల్యాంప్ అనేది ఉంది. ఈ ల్యాంప్ ఏం చేసిండంటే LAMP ఉంది కదా, ల్యాంప్ ఉంది కదా, ల్యాంప్ ని ఏం రాసిండంట, MBNQ గా రాసిండంట. రాస్తే హౌ విల్ లాగ్స్ అనేది ఉంది కదా, ఈ లాగ్స్ ని హౌ డూ రిటైన్ దట్ లాంగ్వేజ్ అంటే ఈ ల్యాంప్ ని ఈ విధంగా రాస్తే ఈ లాగ్స్ ని మీరు ఏ విధంగా రాస్తారు అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ ల్యాంప్ నుంచి ఈ వర్డ్ ఏ విధంగా అయితే వచ్చిందో, ఈ ల్యాంప్ నుంచి ఈ వర్డ్ అనేది ఏ విధంగా అయితే మనకు వచ్చిందో, మనకి ఆ సేమ్ రూల్స్ ని ఫాలో అయితే ఈ లాగ్స్ నుంచి ఒక కొత్త వర్డ్ అనేది వస్తుంది. ఆ వర్డ్ ఏంటిది అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. ఈ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎల్ అంటే మనకి ఏంటి, ఎల్ అంటే ప్లేస్ వాల్యూస్ రాసుకో. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఆ వర్డ్ లో ఉన్న వర్డ్స్ రిపీట్ అయినాయా లేదా. ఫస్ట్ కండిషన్ మీరు ఏం చేసినారంటే వర్డ్స్ రిపీట్ అయినాయా లేదా, సేమ్ వర్డ్స్ రిపీట్. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే ఆపోజిట్ పేర్స్ ఉన్నాయా. థర్డ్ వన్ ఏంటంటే తర్వాత మనం వెళ్ళాల్సింది మనకి ప్లేస్ వాల్యూస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఈ ఓవెల్స్ కాన్సనెంట్ తర్వాత వచ్చినప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు ఒక కోడింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సేమ్ వర్డ్స్ రిపీట్ అయినా లేదా, అంటే సేమ్ వర్డ్స్ రిపీట్ అయినా అంటే దాని మీనింగ్ ఏంటిది, అందులోనే ఉన్న వాటి యొక్క ప్లేసెస్ అనేది చేంజ్ చేసినట్టు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఉంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాడు BAC అని రాస్తాడు, లేకపోతే CBA అని రాస్తాడు. ఈ విధంగా తారుమారు చేసి రాస్తాడు అనమాట. అంటే అటు ఇటు ప్లేసెస్ అనేది చేంజ్ చేసి రాస్తాడు. ఇది ఒక ప్యాటర్న్. ఓకే, దీని తర్వాత సెకండ్ ప్యాటర్న్ ఏంటిదంటే ఆపోజిట్ రాస్తాడు. ABC ఉంది కదా, ఏ ఆపోజిట్ ఏంది మనకి, ఏకి ఆపోజిట్ Z, బికి ఆపోజిట్ Y, అండ్ సికి ఆపోజిట్ ఏంది మనకి YX అంటే ZYX. ఈ విధంగా ఆపోజిట్స్ రాస్తారు ప్లేస్ చేంజెస్. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారంటే ప్లేస్ వాల్యూస్ ప్రకారంగా +1 +2 +3 -1 -2 -3 ఈ విధంగా వాటిని చేంజెస్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవెల్స్ ని ప్లస్ చేయడం కానీ, ఓవెల్స్ ని ఆర్డర్స్ లో రాయడం కానీ, వాటిని తీసేయడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి. అవి మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఫస్ట్ వీటి ప్లేస్ ఇప్పుడు ఆపోజిట్ లేవు మనకి, అండ్ సేమ్ ఇవి లెటర్స్ లేవు కదా. అయితే మనం ఏం చేద్దామంటే ప్లేస్ వాల్యూస్ నెక్స్ట్ వెళ్ళాల్సి మనకు ప్లేస్ వాల్యూస్. ఓకే, ప్లేస్ వాల్యూస్ లేల్కి ఏంది మనకి 12, ఏకి 1, మిడిల్ 13, ఎంకి 13, అండ్ పీకి ఎంత మనకి 16, పీ 16, మిడిల్ 13, A1, లెటర్ 12. ఈ విధంగా మీకు నంబర్స్ అనేవి అప్పటికప్పుడు రావాలి. మీరు ఎగ్జామ్లో పోయి నేను రాసుకుంటా వెనకాల చూసుకుంటా అంటే మీరు రాసుకోవడానికి చాలా టైం పడుద్ది. దాని తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఓకే, తర్వాత మిడిల్ 13, దాని తర్వాత B2, N November 14, అండ్ క్వీన్ 17. ఓకే, క్వీన్ 17 చూడండి 12 నుంచి 13 అయింది, 1 నుంచి 2 అయింది, 13 నుంచి 14 అయింది, 15 నుంచి ఏమైంది మనకి 16. అంటే అన్ని +1 అయింది అనమాట. అయితే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఉంది లెటర్ 12 ఓ ఏంది మనకి ఓకి 15 అండ్ G7 అండ్ ఈ శ్రీదేవి 19. ఓకే, వీటికి +1 చేయాలి, వీటికి +1. ఇప్పుడు లెటర్కి Lకి +1 చేస్తే మనకి ఏమొస్తుంది 13 అనేది వస్తుంది.
13 అంటే ఏంది మనకి మిడిల్ 13 ఎం కదా, ఫస్ట్ లెటర్ ఎం అనేది ఉండాలి. చూడండి ఫస్ట్ మీరు ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ పోతున్నప్పుడు మీకు ఆన్సర్స్ అనేవి వస్తుంటాయి కదా, వాటి నుంచి ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎం అనేది స్టార్టింగ్ లెటర్ మనకు కావాలి, ఇక్కడ ఎం అనేది ఈ 2 ఆప్షన్స్లో లేవు, ఈ మిగిలిన 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవుతుంది. అలా మీకు ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, ఆ విధంగా మీరు మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఆప్షన్స్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో. ఓకే, దాని తర్వాత ఏంది మనకి ఓ అనేది 15కి +1 చేస్తే ఎంత మనకి 16 అంటే ఏంది 16, పి ఎక్కడ ఉంది, ఎం తర్వాత పి రావాలి. చూడండి ఇక్కడ ఎం తర్వాత ఓ ఉంది, అంటే ఇది మన ఆన్సర్ కాదు, ఇది అనేది ఏ అనేది మీ ఆన్సర్ అయితే మీకు కావాలంటే దాని తర్వాత వెరిఫై చేసుకోండి. శ్రీదేవి ఎస్ కదా, ఎస్కి 19, దీన్ని +1 చేస్తే ఎంత 20, అంటే ఇక్కడ మనకి టీ అనేది రావాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు ఎంపీహెచ్టీ అనేది మన ఆన్సర్ ఎంత అవుతుంది. ఈ విధంగానే చేయాలంటే మీరు ఫస్ట్ సాల్వ్ చేసుకుంటూ పోతూనే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చేసుకుంటూ పోవాలి. కొన్నిసార్లు లక్ ఉంటే మీకు ఫస్ట్ దానిలోనే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం స్పీడ్గా చెప్పేద్దాం, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఐడియా రావాలి, చాలా మంది బేసిక్స్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఆ విధంగా చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ల్యాంప్ అనేది, ఓకే ల్యాంప్ అనేది ఏమైందంట IWJL గా రాశారు. అయితే లాగ్స్ని ఏ విధంగా రాస్తారు, లాగ్స్ చూడండి సేమ్ వర్డ్స్ ఉన్నాయి, కాకపోతే ఈసారి ఏదో లాజిక్ మార్చినట్టు. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ మనం ఫస్ట్ నుంచి సేమ్ వర్డ్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి, ఆపోజిట్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. లేవు, ఇప్పుడు ఏకి ఆపోజిట్ ఏంది మనకి, ఏకి ఆపోజిట్ జెడ్ ఇందులో ఉండాలి, కానీ లేనప్పుడు మనం ఏం చేస్తాం, సచిన ప్లేస్ వాల్యూస్ అనేది రాసుకుంటాం. ప్లేస్ వాల్యూస్ రాసుకొని ఎల్కి ఎంత మనకి 12, ఓకే ఐకి ఎంత 9, దీని తర్వాత ఏకి 1, జెడ్కి 23 అండ్ ఎంకి 13 అండ్ జేకి 10 అండ్ పి 16 అండ్ ఎల్ లెటర్ 12. ఓకే, మీకు ఇంకోటి చెప్పడం ఏంటంటే ఏబిసిడిలో ఏ అనేది ఏ నుంచి జెడ్ వరకు ఉంటుంది కదా, ఏ అనేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1, దాని తర్వాత జెడ్ అనేది 26. ఓకే, దీని తర్వాత జెడ్ ని 26 అని రాసుకోవచ్చు, 0 అని రాసుకోవచ్చు. దీని తర్వాత సెకండ్ టైం ఏ అనేది జెడ్ తర్వాత ఏ వచ్చింది అనుకో, ఏ వస్తే దీన్ని సెకండ్ టైం 27 గా తీసుకుంటాం. ఓకే, దాని తర్వాత బి వచ్చింది అనుకో, దీన్ని 28 గా తీసుకుంటాం. ఓకే, అంటే ఇది జెడ్ తర్వాత మళ్ళీ ఏబిసిడీలో వస్తే దీన్ని ఏ అని 27 అని, బిని మనం 28 అని, దాని తర్వాత సిని మనం 29 అని, ఈ విధంగా ఈ వాల్యూస్ అనేవి మనం తీసుకుంటాం. ఇది అనేది మీకు తెలవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఏ అనేది ఎంత ఉంది మనకి, ఏ అనేది 1 ఉంది కదా, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 + 26 అనుకోండి, టోటల్ 26 నంబర్స్ ఉంటాయి కదా, 1 + 26 అంటే మనకి 27. ఈ 27th లెటర్ కూడా మనకి ఏమవుతుంది అంటే 27th లెటర్ గిట్ట మనకి ఏమవుతుందంటే ఏ అనేది అవుతుంది అనమాట. ఓకే, టోటల్ 26 లెటర్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 27th లెటర్ ఏ అనేది ఉంటుంది, 28 ఈ విధంగా అనేది సిరీస్ అనేది పోతుంటుంది. ఇది మీకు ఐడియా ఉండాలి. ఓకే, అది స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నా మర్చిపోయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 27 ఉంది, దాని తర్వాత మిడిల్ లెటర్. ఇప్పుడు చూడండి ఏమైంది 12 to 9 అయింది, అంటే ఎంత అయింది మనకి -3 అనేది అయింది. ఇది ఎంత 27 నుంచి ఏమైంది మనకి 23 అయింది, అంటే ఏమైంది మనకి -4 అనేది అయింది. ఇది చూడండి 13 నుంచి ఏమైంది 10 అంటే -3 అయింది, అండ్ 16 నుంచి 12 అంటే -4, అంటే -3 -4 -3 -4 ఈ విధంగా సీక్వెన్స్ అనేది పోతుంది అనమాట. ఈ విధంగా పోయినప్పుడు ఇక్కడ ఆప్షన్ లో చూడండి మీరు, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, జే ఉంది, హెచ్ ఉంది, అంటే మీరు జస్ట్ ఫస్ట్ లెటర్ సాల్వ్ చేసినా కానీ మీకు 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ దానికి ఏంటి మనం -3 చేయాలి. ఇది ఏది మనకు వర్డ్ ఏంది మనకి ఎల్ కదా, లెటర్ ఏది మనకి ఎల్ కదా, ఎల్ అంటే ఎంత మనకి 12 మైనస్ ఎంత మనం 3 చేస్తాం, అంతే ఎంత వస్తుంది 9 అంటే ఏంది మనకి ఐ, అంటే ఐతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఉండాలి కాబట్టి ఐతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఉండాలి. అంటే ఈ ఆప్షన్ మనది కాదు, ఈ ఆప్షన్ కాదు. నీకు ఒకసారి క్లియర్గా రాసి చూపిస్తాను. స్టార్టింగ్ అలాగే చేసిన కదా, ఈ LOGS ఇది లెటర్ 12, O15, G7 అండ్ ఇది వచ్చేసింది మనకి శ్రీదేవి 9. అయితే ఏం చేయాలి, దీనికి -3 చేయాలి, -4 చేయాలి, -3 చేయాలి, -4 చేయాలి, -3 -4 -3 -4. ఓకే, చేస్తే ఏమొస్తుంది మీకు 12 నుంచి 9 తీసేస్తే 12 నుంచి 3 తీసేస్తే 9, 15 నుంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది మనకి 11, అండ్ 7 నుంచి 3 తీసేస్తే ఎంత మనకి 4, అండ్ 19 నుంచి 4 తీసేస్తే ఎంత మనకి 15. ఓకే, ఇప్పుడు చూడండి 9 అంటే ఎంత ఐ, అండ్ 11 అంటే ఎంత మనకి కే, అండ్ ఐకే నుంచి ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. ఐకే నుంచి ఆప్షన్ ఒకటే ఉంది, ఏ అనేది ఒకటే ఉంది, ఏ అనేది మీకు డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. కావాలంటే చూడండి 4 అంటే ఎంత మనకి D4 అండ్ ఓ అనేది 15 కాబట్టి ఐకే డిఓ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ప్లే ఈస్ కోడెడ్ యాజ్ RICV. ఓకే, ఏం చేశాడంటే
ప్లేని PLAY ప్లేని ఏం చేశాడు, RICVగా కోడ్ చేస్తే అండ్ ట్రీ ఈస్ కోడెడ్ యాజ్ ట్రీని ఏం చేశాడు VOGBగా కోడ్ చేస్తే బుక్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అనేది అడిగాడు. బుక్ని ఏ విధంగా కోడ్ చేస్తావు బుక్. ఓకే చూడండి, ప్రతి దానికి మన బేసిక్స్ ఏంటిది, మనకి ఫస్ట్ మనం ఆపోజిట్స్ ఉన్నాయా లేవా, సేమ్ వర్డ్స్ ఉన్నాయా లేవా చూసుకుంటాం. ఇప్పుడు వై ఉందనుకో, వైకి ఆపోజిట్ ఏం రావాలి, మనకి బి రావాలి, BOY బాయ్ కదా, లేదంటే ఆపోజిట్ లేదు, సేమ్ వర్డ్స్ కిட்ட లేవు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ప్లేస్ వాల్యూస్ రాసుకుంటాం. ప్లేస్ వాల్యూ 16, లేదా 12, A1 అండ్ Y25. ఓకే, దీని తర్వాత చూడండి, ఈ ఆర్ అంటే ఎంత మనకి 18, ఐ అంటే ఎంత 9, అండ్ సి అంటే ఎంత మనకి 3, అండ్ వి అంటే ఎంత మనకి 22. 2 కొమ్ములు ఉన్నాయి, 22 అని చెప్పిన. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఎంత అయింది మనకి +2. ఓకే, దాని తర్వాత ఇది ఎంత అయింది మనకి 12 నుంచి 9 అయింది, అంటే -3. ఓకే, అండ్ A1 to 1 కాస్త ఏమైంది మనకి 3 అయింది, అంటే +2 అయింది. అండ్ ఇది వచ్చేసి ఏమైంది మనకి 25 నుంచి 23 అనేది -3 అయింది. అంటే ఏం సీక్వెన్స్ నడుస్తుంది మనకి, +2 -3 +2 -3 అనేది నడుస్తుంది. మీరు దీని గట్రా చెక్ చేయండి, మీకు సేమ్ వస్తుంది. T20 అండ్ V22 కాబట్టి ఏమైంది మనకి +2 అయింది. అండ్ లాస్ట్ చూడండి, ఈ 5 ఉంది, అండ్ B వచ్చేసి ఏముంది మనకి B, అంటే -3 అనేది అంటే +2 -3 +2 -3 అనేది అవుతుంది అనమాట. ఓకే, నేను అన్ని మొత్తం చెక్ చేయలేదు, జస్ట్ వెరిఫై చేసుకోవడానికి అది చెక్ చేసిన అంతే. ఎగ్జామ్లో అయితే నేను అది చెక్ చేయను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఓకే, అయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏం చేయాలి, దీనికి +3, ఇది B అంటే 2, O15 అండ్ K ఎంత మనకి, K వచ్చేసి 11 కదా, కింగ్స్ 11. దీనికి ఏం చేస్తాం, ఫస్ట్ దానికి +2, దాని తర్వాత -3 +2 -3 చేస్తాం. ఓకే, దీనికి +2 చేస్తే ఏమొస్తుంది మనకి 4 అంటే D కావాలి. అంటే థర్డ్ ఆప్షన్లో ఇది లేదు మనకి, ఇది తీసేయండి. దీన్ని ఎందుకు టిక్ చేస్తున్నాం, ఇది తీసేయండి. ఇది మనకు ఆన్సర్ కాదు. ఫస్ట్ మనకి ఏం కావాలి, D. దీని తర్వాత ఇక్కడ కనిపిస్తుందా, ఫేస్ క్యామ్ ఉందేమో, ఇక్కడ D కావాలి. ఓకే, దీని తర్వాత 15 నుంచి మనం ఏం చేయాలి, -3 చేయాలి. -3 చేస్తే ఎంత వస్తుంది మనకి 12. అంటే దాని తర్వాత లెటర్ 12, L అంటే 12 కదా, లెటర్ 12. దాని తర్వాత L అనేది ఉండాలి. దీంట్లో లేదు మనకి L, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ కావచ్చు. ఓకే, దీని తర్వాత L తర్వాత ఏమి ఉంది మనకి 15కి 2 యాడ్ చేస్తే మనకి 17 అంటే ఎంత మనకి, క్వీన్ 17 కదా, Q అనేది ఉండాలి. చూడండి, ఇందులో P ఉంది, ఇక్కడ మనకి Q ఉంది. ఈ విధంగా అనేది మీ ఆన్సర్. మీరు కంప్లీట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు అయితే సింగిల్ లెటర్తో మాత్రమే ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఏ విధంగా అయితే చూసుకుంటున్నానో ఆ విధంగా మీరు అనేది చూడండి. ఓకే, మీరు లాస్ట్ చూసుకుంటే ఎంత మనకి 11 ఉంది కదా, 11 - 3 అంటే ఎంత మనకి 8 అంటే ఎంత H, డిజిటల్ 8 అని చెప్పిన కదా, H అంటే. ఓకే, ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ అని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఏం రాసిండు, ROBST. ఈ ROBSTని ఏం చేసినాడంటే QPYLO ఈ విధంగా రాస్తే, అండ్ పోలార్ని సంథింగ్ రాస్తే ఏం అడిగిన మనల్ని, ఈ రెండు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఒకవేళ అవసరం పడితే సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ నుంచి లాజిక్ రాకపోతే అలాంటి కేసులు మాత్రం మనం అక్కడికి పోతాం, లేదంటే మనం సాల్వ్ చేయం. ఓకే, దీని తర్వాత ఏం అడిగిండు, GUJRT. దీన్ని ఏ విధంగా రాస్తారు అనేది మనల్ని అడిగిండు. ఓకే, అడిగితే చూడండి, సేమ్ లెటర్స్ లేవు, ఆపోజిట్ O15 ఆపోజిట్ లేదు, ఎందుకంటే Pకి పవన్ కళ్యాణ్ కదా, K అనేది ఉండాలి, ఇందులో లేదు. ఓకే, అయితే మనం డైరెక్ట్ ఏం చేద్దాం, ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం. ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే రాజేష్ 18, O15, B2, శ్రీదేవి 19, T20. ఓకే, T20. దీని తర్వాత చూడండి, ఇది క్వీన్ 17, P16, Y25 అండ్ లెటర్ 12 అండ్ O15. చూడండి, దీని నుంచి మీరు కనుక చూస్తే ఏమైంది, ఇక్కడ మనకు -1 అయింది, అండ్ ఇక్కడ మనకి ఏమైంది +1 అయింది. ఇక్కడ 2 నుంచి 25, 2 అనేది ఫస్ట్ కేసులో మనకు ఇది 2 అన్నమాట. దీని తర్వాత సెకండ్ కేసులో ఏం చెప్పినా మీకు 27, 28 అని చెప్పిన. 2 + 26 కలిపితే 28 అనేది అవుతుంది. ఓకే, 28 నుంచి మనకి ఏమైంది 25, అంటే ఏమైంది మనకి -3. దీని తర్వాత 19 నుంచి 12 అయింది. ఓకే, ఇక్కడ మనకి ఎలాంటి సీక్వెన్స్ దొరకట్లేదు. ఇలాగా ఒకసారి మీరు ఇలా చూసిన తర్వాత మీకు సీక్వెన్స్ అనేది ఏం దొరకకపోతే మీరు ఏం చేయండి అంటే ఆపోజిట్గా చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ R ఉంది, ఇక్కడ ఎండింగ్ చూడండి ఎంత ఉంది, 15 ఉంది, అంటే ఏమైంది మనకి -3 అనేది అయింది, ఇక్కడ -3 అనేది అయింది. ఓకే, దీని తర్వాత ఇక్కడ 15 ఉంది, 15 నుంచి 12 అంటే ఇక్కడ ఏమైంది మనకి -3 అనేది అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మనకి 28 ఉంది, 28 నుంచి 25 అంటే ఇక్కడ -3 అనేది అయింది. అండ్ ఇక్కడ 19 నుంచి 16 అంటే -3 అనేది అయింది, -3.
అండ్ ఇక్కడ చూడండి 20, T20 నుంచి Q17 అంటే ఇక్కడ -3 అనేది అయింది. అంటే ఇక్కడ మీకు -3 అనేది అవుతుంది. అది ఎలా అవుతుందంటే ఆపోజిట్ రివర్స్ ఆర్డర్‌లో అవుతుంది అనమాట. రివర్స్ ఆర్డర్‌లో మైనస్ ఈ ఈ కండిషన్స్ మీకు తెలవాలంటే మీరు స్టార్టింగ్‌లో మీకు ఒక కీ అనేది చెప్తాను. ఏంటంటే మీరు జనరల్‌గా అంటే తెలుసుకోవచ్చు. కానీ కీ ఏంటిదంటే ఈ కీ ఏంటిదంటే మీకు ఇలా నార్మల్‌గా నంబర్స్ రాసుకున్న తర్వాత మీకు కనెక్షన్స్ దొరకకపోతే మీరు డైరెక్ట్‌గా మిడిల్ నంబర్‌కి జంప్ కండి. డైరెక్ట్‌గా మిడిల్ లెటర్ ఉంటది కదా! డైరెక్ట్‌గా మిడిల్ లెటర్‌కి జంప్ అవ్వండి. మిడిల్ లెటర్‌కి జంప్ అయ్యి ఈ లెటర్‌కి రిలేషన్ చూడండి. దాని తర్వాత దీనికి అపోజిట్‌గా ఉన్న నంబర్స్ ఉంటాయి కదా! ఈ నంబర్స్‌కి వీటికి రిలేషన్ చూడండి. ఓకే. మీకు ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోతే నెక్స్ట్ ఇలాంటి మల్టిపుల్ క్వెషన్స్ చెప్తాం కాబట్టి అక్కడ మీకు క్లియర్‌గా అర్థమైతది. ఓకే. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు డైరెక్ట్‌గా అక్కడ లాజిక్ అనేది దొరకనప్పుడు మరి డైరెక్ట్‌గా మిడిల్ నంబర్‌కి వెళ్ళిపోవాలన్నమాట. మిడిల్ నంబర్‌కి వెళ్ళిపోతే దాని తర్వాత బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా లాజిక్ అనేది దొరుకుతది. అది ఒక షార్ట్ కట్ అన్నమాట. మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఓకే. అయితే మనకేం అడిగిండు? దీనికి కోడ్ అడిగిండు కదా! దీన్ని ఇప్పుడు ఇదెంత మనకి G7 అండ్ T20. అయితే నేనేం చేస్తా దీని నుంచి దీన్ని మైనస్ చేస్తే ఎంతొస్తది మనకి 17 అంటే ఇక్కడ Q రావాలి. ఓకే. నేను డైరెక్ట్ రాసేస్తున్నా మీకు ఆల్రెడీ చెప్పినా కాబట్టి స్టార్టింగ్ విత్ Q ఉండాలి. స్టార్టింగ్ విత్ Q ఎన్ని ఉన్నాయి మనకి? ఇది లేదు, ఇది లేదు. 2 ఆప్షన్స్‌నే ఉన్నాయి. లాస్ట్‌లో G7 ఉంది కదా! 7 - 3 అంటే ఎంత మనకి 4. 4 అంటే ఎంత మనకి D. లాస్ట్‌లో D ఉండాలి. రెండిట్లో D ఉంది. దీని తర్వాత ఇదెంత మనకి R18 రాజుస్ 18. దీని తర్వాత దీంట్లో నుంచి -3 చేస్తాం. -3 చేస్తే ఎంత మనకి 15. 15 అంటే O రావాలి. Q తర్వాత O రావాలి. ఇక్కడ చూడండి Q తర్వాత R ఉంది. Q తర్వాత O ఒకటే ఉంది కదా మనకి. అంటే A అనేది మీ ఆన్సర్. ఓకే. ఈ A అనేది మీ ఆన్సర్. Aనే వస్తున్నా అన్ని ఆన్సర్. ఓకే. ఆప్షన్స్ అలా ఉండండి. ఇవన్నీ ప్రీవియస్ క్వెషన్స్ మనం సెట్ చేసినవి కావు. ఎలా ఉంటే అలాగే మనం చేయాలి. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి A అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే. ఈ విధంగా మీరు చేయాలి. మీరు కంప్లీట్‌గా అన్ని చేసుకుంటామంటే చేయండి. J అనేది 10, U అనేది 21 వీటి నుంచి మైనస్ చేసేసి వీటిని ఆన్సర్ చేయండి. మీకు A అనేది ఆన్సర్ అనేది వస్తది. ఓకే. A అనేది మీకు ఆన్సర్ అనేది వస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఇంటర్ ఈస్ రిటెన్ యాస్ INTER. ఇంటర్ ఈస్ రిటెన్ యాస్ ఏం చేసిండు? TEBEI. ఓకే. TEBEI. ఓకే. దీని తర్వాత హౌ ఈస్ క్లర్క్? CLERK. ఈ క్లర్క్‌ని ఏ విధంగా రాస్తారనేది మనల్ని అడిగిండు. ఓకే. ఇది అడిగితే మనం ఏం చేస్తాం ఇప్పుడు? మనం ఏం చేద్దామంటే ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా? టీకి ఆపోజిట్ ఏంది మనకి? జీటీ కదా! జీ అనేది లేదు. గ్రాండ్ ట్రంక్ జీటీ ఎక్స్‌ప్రెస్ అండ్ జీ అనేది లేదు. ఆపోజిట్ కాదు. సేమ్ లెటర్స్ రిపీట్ అయినా కాలేవు. ఇక్కడ డబుల్ ఉంది. ఇది కాలేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ప్లేస్ వాల్యూస్. I అంటే ఎంత మనకి 9, N అంటే 14 అండ్ T20, E5, రాజుస్ 18. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఇదెంత ఉంది మనకి? ఇది అయ్యే కదా! IN 9, E5, B2, E5, I9. ఇక్కడ చూడండి మీరు గనక ఈ నంబర్స్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఐకి ఐ ఇలాగే వచ్చింది. 9కి 9 ఇలాగే వచ్చింది. ఓకే. అలాగని చెప్పేసి సికి సి అలాగే వస్తుందని అలా రాసేయొద్దు. నేను మోస్ట్‌లీ ఆన్సర్స్‌లో అలాగే ఉంది. చూద్దాం. ఓకే. దీని తర్వాత ఏమైందంటే N14 ఉంది కదా! 14 ఉంది గానీ ఇక్కడ ఏమైంది మనకి E5 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ N14 ఉంది కదా! 14లో డిజిట్స్ ఏంది మనకి 1 + 4. 1 + 4 చేస్తే ఎంత? 5 వచ్చింది కదా! ఈ 5 యొక్క నంబర్‌ని వాడు ఇక్కడ రాసిండంట. E5 కదా! దాన్ని ఇక్కడ రాసిండు. దాని తర్వాత చూడండి T20 ఉంది. T20 2 + 0 ఎంత మనకి? 2 + 0 ఎంత మనకి? 2. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నమాట. అంటే అందులో ఉన్న ప్లేస్ వాల్యూ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్ చేసి అక్కడ దాన్ని రాస్తున్నాడు. అంటే 2 + 0 ఎంత? 2 వచ్చింది కదా! ఆ 2 అంటే ఎంత మనకి? B. ఆ Bని ఇక్కడ రాసిండన్నమాట. E5కి 5 అంటే సింగిల్ డిజిట్ ఉన్నాయి అలాగే రాసి డబుల్ డిజిట్ ఉన్న వాటి యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్ అనేది చేసిండు. R18 ఉంది కదా! 1 + 8 ఎంత మనకి? 9. ఆ 9ని ఇక్కడ రాసిండు. ఓకే. అర్థమైందా? అంటే సింగిల్ డిజిట్ ఉన్న వాటిని అలాగే రాసి అక్కడ ఉన్న డబుల్ డిజిట్ నంబర్స్ ఉన్నాయి కదా! వాటి యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్ అనేది చేసి ఇక్కడ చూడండి సి అంటే ఎంత మనకి? 3, ఎల్ అంటే ఎంత మనకి? 12, E5 అండ్ ఆర్ అంటే ఎంత? 18 అండ్ కే అంటే ఎంత మనకి? 11. ఓకే. అయితే మనం డైరెక్ట్ E5కి E5 వస్తది. E5కి E5 అంటే ఈకి ఈ వస్తది. మధ్యలో ఏమున్న ఆప్షన్స్ ఏమున్నాయి? చూడండి అన్ని ఈలే ఉన్నాయి. ఏవి ఎలిమినేట్ చేయలేం. దాని తర్వాత ఫస్ట్ 3కి 3ఏ రావాలి. 3కి 3ఏ రావాలంటే ఫస్ట్ సీనే రావాలి. 3కి సీనే రావాలి. అంటే ఇక్కడ డి ఉంది. ఇదొకటి మన ఆన్సర్ కాదు. ఒకటి ఎలిమినేట్ అయింది. దీని తర్వాత చూడండి ఇదంతా మనకి L12 కదా! అంటే దీన్ని ఏం చేయాలి? 1 + 2 చేయాలి. 1 + 2 అంటే ఎంత మనకి? 3. 3 అంటే ఏంది మనకి? సి అంటే సెకండ్ ఆప్షన్ సి రావాలి. సి రావాలి మనకి. సిసిఈ. ఓకే. ఇది మనది కాదు. సిడి వచ్చింది కదా! ఇది కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావచ్చు. ఓకే. దీని తర్వాత లాస్ట్ చెక్ చేయండి. లాస్ట్ చెక్ చేస్తే ఏంది మనకి? అంటే
అంటే అన్ని చెక్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి 1+8 ఎంత మనకి 9. 9 అంటే ఎంత మనకి ఐ. దాని తర్వాత 1+1 2. 2 అంటే ఎంత మనకి బి. అంటే సిసిఈఐబి రావాలి. అంటే ఇది బి అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, మీరు ఈ విధంగా అనేది వీటిని అనేది చెక్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్ కానీ వాటి ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, మీరు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేసుకుంటే దీనిపైన తర్వాత నేను చెప్పినవి కాకుండా నేను చెప్పిన తర్వాత ఒక 2 to 3 క్వశ్చన్స్ మీరు బయట కనుక ప్రాక్టీస్ చేసుకుంటే రిపీట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో ఏం చేసినట్ట ఈ వర్డ్ని తీసుకువెళ్ళి ఈ విధంగా రాసిండట. ఓకే, రాస్తే దీని తర్వాత సిటిజన్ అనే వర్డ్ని ఈ విధంగా రాసిండు. సిటిజన్ అనే వర్డ్ని ఈ విధంగా రాసిండు. ఓకే, ఈ వర్డ్ని ఈ విధంగా రాసిండు. రాస్తే ఏమైంది మనకి హౌ విల్ అయితే MAHATMA దీన్ని ఏ విధంగా రాస్తారు అనేది అడిగింది. దీన్ని ఏ విధంగా రాస్తారు అనేది కావాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకో. మీరు ఒకవేళ గుర్తుపడితే ఇక్కడే మీరు డైరెక్ట్గా గుర్తుపట్టవచ్చు. కానీ నేను రాసి చెప్పేసాను, మీకు అర్థం కావాలి కదా. రాసి ఒకసారి చెప్పేసా, వినండి ఒకసారి. ఏంటంటే PSYCHIC ఉంది కదా, దీన్ని ఏం చేసిండు వాడు YSPCCIH ఈ విధంగా రాసి CCIH ఈ విధంగా రాసి ఈ విధంగా రాస్తే సారీ ఓకే, ఈ విధంగా రాస్తే చూడండి ఇక్కడ ఏమైంది మనకి ఇందులో ఉన్న మనం ఫస్ట్ కండిషన్ ఏం చేస్తాం, అక్కడే ఉన్న వర్డ్స్ ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. తర్వాత ఆపోజిట్ చెక్ చేస్తాం, అది చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి మీరు PSY CCHI అన్ని అవే వర్డ్స్ ఉన్నాయి, అంటే సేమ్ వర్డ్స్ ఉన్నాయి. వీటిని వాడు ఏం చేశాడంటే జంబ్లింగ్ అనేది చేసిండు అనమాట. జంబ్లింగ్ అంటే క్రిస్ క్రాస్ పద్ధతిలో ఆ విధంగా రాసిండు అనమాట. అటు చేంజెస్ వాటి ప్లేసెస్ చేంజ్ చేసి రాసి. అయితే మీరు ఇందులో కామన్గా ఉన్న ఒక వర్డ్ని పట్టుకోండి, కామన్గా ఉన్న ఏదో ఒక వర్డ్ని పట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 numbers విడిచిపెట్టండి అండ్ ఇక్కడ ఒక 3 విడిచిపెడితే మధ్యలో సి అనేది కామన్గా ఉంది. ఓకే, సి అనేది కామన్గా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి సి అనే వర్డ్ కామన్ ఉంది కదా. ఈ వర్డ్ తర్వాత వినండి, ఇది ఒకసారి క్లియర్గా రాసుకోండి. ఇది అనేది కామన్ ఉంది. దీని తర్వాత చూడండి, ఈ సెంటర్ వర్డ్ని కామన్ సెంటర్ నుంచి దీన్ని 2 పార్ట్గా డివైడ్ చేసి వాడు ఏం చేసిందంటే 2 పార్ట్గా డివైడ్ చేసి ఇటు ఉన్న 3 లెటర్స్ని రివర్స్ ఆర్డర్లో రాసేసింది. చూడండి, ఇప్పుడు వై ఉంది కదా, వై అండ్ ఎస్కి ఎస్ అండ్ తర్వాత పీకి పి. చూసారా, ఇవన్నీ క్రాస్ చేసేసింది. దీని తర్వాత ఈ సి ఇటు వచ్చేసింది అండ్ ఎండ్లో ఉన్న సి ఫస్ట్ వచ్చేసింది. దీని తర్వాత హెచ్ ఇటు లాస్ట్కి వెళ్ళిపోయింది, ఐకి ఐ వచ్చేసింది. ఓకే, అర్థమైందా. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ లెటర్ని మనం మిడిల్లో రాసుకోవాలి. మిడిల్లో ఏమొస్తుంది మనకి ఏ, దాని తర్వాత వీటిని అనేది చేంజ్ చేయాలి. ఇది లాస్ట్ హెచ్, తర్వాత ఎం, ఏ, దాని తర్వాత ఎం. ఇవి క్రిస్ క్రాస్లో అనేది రివర్స్ అనేది అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ అనేది ఎండింగ్లో అయిపోతుంది టీ, అండ్ ఏ అనేది స్టార్టింగ్లో వచ్చేసరి ఏ, అండ్ ఎం అనేది ఇటు వచ్చేసరి ఎం. అయితే మనకి ఏమొచ్చింది హెచ్ఏఎంఏ ఏమొచ్చింది మనకి HAMAA హెచ్ఏ తర్వాత MAA. ఇది చూడండి, హెచ్ అయితే ఇక్కడ ఎంఏ ఉంది. ఈ ఎం అనేది మనకు ఆన్సరే కాదు. స్టార్టింగ్లో మనకి ఏం రావాలి, హెచ్ రావాలి, అండ్ ఇది కూడా మన ఆన్సరే కాదు. ఓకే, దాని తర్వాత హెచ్ఏ తర్వాత MAA రావాలి. హెచ్ఏ దాని తర్వాత MAA. ఇది చూడండి, ఎంఏ వచ్చింది, మనకు MAA రావాలి. అంటే ఇది సి అనేది మీ ఆన్సర్ అనమాట. సి అనేది మీ ఆన్సర్, ఇది గిట్ట మీ ఆన్సర్ అనేది కాదు. ఓకే, ఈ విధంగా అనేది మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, వీటిని మనం ఏమంటాం అంటే క్రిస్ క్రాస్ అంటాం. క్రిస్ క్రాస్ అంటాం. ఏంటంటే ఏం చేస్తారంటే అక్కడే ఉన్న లెటర్స్ అనేది జంబ్లింగ్ చేసి రాస్తారు అనమాట. అంటే వాటి యొక్క ప్లేసెస్ అనేది చేంజ్ చేసేసి రాసిస్తారు. ఓకే, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. కొంచెం మీరు ఏ విధంగా రాసిరు అనేది, అంటే మీరు జస్ట్ వీటి యొక్క సీక్వెన్స్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ ఇలా చేయాలని లేదు, వీటిని తీసుకువెళ్ళి వేరే ప్లేస్లో పెట్టచ్చు, ఎలానే చేయొచ్చు. కానీ ఇక్కడ జరిగే అనే సీక్వెన్స్ అనేది మీరు ఎగ్జాక్ట్గా మీకు వచ్చే ఆన్సర్లో సీక్వెన్స్ అనేది మ్యాచ్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇదే కోడ్ ఇన్ సర్టన్ కోడ్ ఏముంది మనకి COMPAQ. దీన్ని ఏం చేసిండో ఈజ్ రిటన్ యాజ్, దీన్ని ఎలా రాసిండంట DQNRB
ఎస్. ఓకే. దెన్ దెన్ ఏం చేయమన్నాడు వాడు, ఇంకోటి ఇచ్చిండు. దీన్ని ఈ వర్డ్‌ని వాడు ఈ విధంగా రాసిండంట. ఓకే. అండ్ దాని తర్వాత సోనీ అనే వర్డ్‌ని వాడు ఈ విధంగా రాసిండంట. రాస్తే ఇన్ హౌ మోటోరోలా రిటెన్, మోటోరోలా ఈ విధంగా రాస్తారు. మీకు ఈ విధంగా ఈ 2 టర్మ్స్ ఫస్ట్, సెకండ్ ఈ విధంగా 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఒకదాన్ని సాల్వ్ చేయండి. ఏదో ఒకటి చేయండి. దాని నుంచి ఒక మీకు ఆన్సర్ రాకపోతే ఏదైనా డౌట్ వస్తే అప్పుడు మాత్రం సెకండ్ దాన్ని చూడండి. ఓకే. ప్రతిసారి మీకు ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఒకటి సాల్వ్ చేసిర్రు. దాని తర్వాత మీరు ఆన్సర్ సాల్వ్ చేసిర్రనుకో, ఆ ఆన్సర్ అనేది మీకు ఆప్షన్‌లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్‌గా ఆప్షన్ అనేది పెట్టేయండి. అది రైట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్‌లో అది లేదన్నప్పుడు మాత్రమే ఇది చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఓ అనేది ఉంది. ఎగ్జాంపుల్ కేస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అది ఏ కేస్‌లో చెక్ చేయాలనేది. ఓకే. ఎగ్జాంపుల్ కేస్ ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఏం తీసుకుందాం? వోవెల్స్ తీసుకుందాం. వోవెల్స్‌లో ఏముంటది మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు ఉంటది కదా! వీటి ప్లేస్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 ఉంటది. వాడు ఏం చేస్తాడంటే ఆహ్, ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఉందనుకోండి. ఈ ఏకి ఏం జే హ్మ్. ఎగ్జాంపుల్ ఇది తీసుకుందామా? ఓకే. ముందు క్వెషన్స్ వస్తాయి. అక్కడ చెప్తాను నేను మీకిది. ఓకే. ఇది ఉండనివ్వండి. డైరెక్ట్ ఈ క్వెషన్ అనేది సాల్వ్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ చూడండి ఏం చేసిండు, దీన్ని ఈ విధంగా రాసిండు. మీకు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కండిషన్ సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఉన్నాయా మనకి? సేమ్ లెటర్స్ లేవు. దాని తర్వాత ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఆపోజిట్ అంటే మనకేం రావాలి? సికి ఎక్స్ రావాలి. ఎక్స్ అనేది ఇందులో లేదు. అయితే ఏం చేస్తాం, డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ప్లేస్ వాల్యూస్ సికి ఎంత 3, ఓకి 15, ఎంకి మిడిల్ 13, పికి 16, ఏకి 1 అండ్ క్యూకి 17. క్యూకి 17. అయితే ఇక్కడ చూడండి ఏమైంది మనకి 3 to 4 D4 కదా. 4, పిన్ 17, నవంబర్ 14, రాజేష్ 18, బి ఎంత మనకి 2, శ్రీదేవి 19. ఓకే. ఇవన్నీ రావాలి. ఇది చూడండి ఎంత అయింది మనకి +1 +1. ఇదెంత అయింది మనకి +2. ఇదెంత అయింది మనకి +1. ఇదెంత అయింది మనకి +2 +1 +2. అంటే మీకు సిరీస్ ఏం పోతుంది, +1 +2 +1 +2 పోతుంది. ఓకే. +1 +2 +1 +2 పోతుందంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఏది ఉంది మనకి వాడు మోటోరోలా ఉంది కదా, దీనికి +1 +2 +1 +3 చేయండి. మీరు డైరెక్ట్ ఇక్కడే రాసేయండి. మీరు ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ పైన ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఇది మనకి 13, 15, 20 సరిపోద్దా? ఓకే. 20 తర్వాత మళ్ళీ 15, దాని తర్వాత మళ్ళీ 18, 15, 12, 1. ఓకే. దీన్నేం చేస్తాం మనం +1. +1 చేస్తే ఏమొస్తది మనకి ఎన్ ఒస్తది. అంటే నవంబర్ 14. 30 మిడిల్ 13 కదా! నవంబర్ 14 అంటే ఈ డి అనేది మన ఆన్సర్ కాదనమాట. డి అనేది కాదు. ఫస్ట్ ఎన్ రావాలి. దాని తర్వాత 15 ఉంది. 15కి ఏం చేస్తాం, +2 చేస్తాం. 15 + 2 అంటే 17. అంటే దాని తర్వాత క్యూ రావాలి. క్యూ రావాలి. ఓకే. క్యూ అన్నిట్లో ఉంది. దాని తర్వాత 20 కదా! 20కి +1 చేస్తాం. 21. 21 అంటే ఏంది మనకి యు. యు అన్నిట్లో ఉందా? యు అన్నిట్లో ఉంది. ఓకే. చూడండి ఆప్షన్స్ ఎలా పోతున్నాయో. యు ఉంది. దాని తర్వాత ఓ 15 కదా! 15 తర్వాత ఏం రావాలి మనకి +2 చేయాలి. క్వీన్ 17 రావాలి. తర్వాత క్యూ రావాలి. ఓకే. యూ తర్వాత క్యూ రావాలి. చూడండి యూ తర్వాత ఇక్కడ పి ఉంది. అండ్ ఇక్కడ గిట్ట ఏముంది మనకి యూ తర్వాత పి ఉంది. కానీ యూ తర్వాత మనకి ఏం కావాలి? క్యూ కావాలి. యూ తర్వాత క్యూ కావాలి. అంటే ఇది అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే. సి అనేది మీ ఆన్సర్. ఓకే. ఒకవేళ మీరు కంప్లీట్‌గా సాల్వ్ చేసుకోవాలంటే ఈ వచ్చిన నంబర్స్ ఉన్నాయి కదా! వీటన్నిటికి అనేది మీరు +1 +2 +1 +2 చేసుకుంటూ పోండి. మీకు ఈ ఆన్సర్ అనేది వస్తది. ఓకే. సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రోజ్ ఈస్ కోడెడ్ యాస్ 2 to 8. Rose is coded as 2 to 8. And tulip is coded as 390. And how will lotus will be coded? Okay. రోజ్‌ని వాడు ఏం చేశాడంటే 228గా రాసిండంట. ఓకే. అండ్ దాని తర్వాత ఏం చేసిండు, తులిప్‌ని వాడు ఏం చేసిండు 390గా రాసిండు. అయితే లోటస్‌ని ఏ విధంగా రాస్తారనేది క్వెషన్. ఓకే. లోటస్‌ని ఏ విధంగా రాస్తారు? ఇన్ సేమ్ లాంగ్వేజ్ ఏ విధంగా రాస్తాం? మీరు ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కండిషన్ ఏందంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది అబ్జర్వేషన్స్. ఓకే. ఇవి నేను చెప్పినప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు ఉండాలన్నమాట. ఆ విధంగా థింక్ చేయాలనే ఐడియా మీకు రావాలి. ఏందంటే ఫస్ట్ వన్ ఏందంటే ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి మనకి 1, 2, 3, 4 పైన రాస్తా. ఇక్కడ మనం ప్లేస్ వాల్యూస్ రాస్తాం సాల్వ్ చేసినప్పుడు. ఇంకా ఎన్నున్నాయంటే చూడండి 1, 2, 3, 4 నంబర్స్ ఉన్నాయి కదా!
ఈ 4 మల్టిపుల్‌లో అంటే 4/3 గాని, 4/2 గాని, 4/5 గాని ఈ విధంగా చేస్తే మీకు ఈ నంబర్ వస్తుందా లేదా? ఈ నంబర్ వస్తుందా లేదా? అని చెక్ చేయాలి. అంటే మీకు నేను ఒక పాయింట్ చెప్తున్నానన్నమాట. ఇదొక ఫస్ట్ పాయింట్. ఓకే. దీని తర్వాత సెకండ్ పాయింట్ ఏందంటే 4 స్క్వేర్ చేసినప్పుడు గాని, 4 క్యూబ్ చేసినప్పుడు గాని, 4 నంబర్స్ ఉన్నాయి కదా! 4 క్యూబ్ అంటే 4 పవర్ 5 చేసినప్పుడు గాని, ఈ విధంగా చేసినప్పుడు మీకు ఆ నంబర్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు 4 స్క్వేర్ ఎంత? 16. ఓకే. 4 క్యూబ్ ఎంత? 64. అంటే ఇవి చేసినా గాని ఈ నంబర్స్ అనేవి వాటి దగ్గరలో పోవట్లేదన్నమాట. అంటే ఇవి నంబర్స్ వాటి దగ్గరలో పోతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే లాజిక్స్ ఎలా ఉంటాయంటే n² + n అండ్ n/n+1 ఈ విధంగా కొన్ని లాజిక్స్ అనేవి ఉంటాయి. ఓకే. n/n+1 అంటే మనకి ఇప్పుడు n అంటే ఎంత? 4 నంబర్స్ ఉన్నాయి. 4/5 అన్నమాట. జస్ట్ ఇంతకుముందు చెప్పినా కదా డైరెక్ట్ చేయాలని ఇది. n² అనేది మనకి 4² + 4. ఓకే. ఈ విధంగా కొన్ని లాజిక్స్ అనేవి ఉంటాయి. అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మీకు జస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ వ్యూ ఉండాలని చెప్తున్నాను. అవి రాలేవనుకోండి, అది రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ తీసుకోవాలి. ఆర్ 18, తర్వాత ఓ ఎంత మనకి 15, ఎంత ఎస్ ఎంత మనకి 19 అండ్ ఈ ఎంత మనకి 5. ఇవి టోటల్ చేయండి ఒకసారి. టోటల్ చేస్తే మీకు ఎంత వస్తది? 15, 5, 20 అండ్ 18, 18 ఎంత మనకి? 18, 18, 36 అంటే 37 అంటే టోటల్ ఎంత మీకు 57 వస్తుంది. ఈ 57ని ఏం చేస్తే మీరు ఫస్ట్ ఈ విధంగా ఈ లాజిక్స్ అండ్ ఈ లాజిక్ చెక్ చేస్తున్న తర్వాత ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. అండ్ ప్లేస్ వాల్యూస్ యొక్క సమ్ చేసేసి దాని తర్వాత వాటిపైన ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే మీకు ఈ నంబర్స్ వస్తున్నాయి అనేది చెక్ చేయండి. ఓకే. అయితే కొంచెం ఫీవర్ ఉంది, అందువల్ల డిస్టర్బెన్స్. ఓకే. చెక్ చేసుకున్న తర్వాత ఏమొస్తుంది మనకి 57 వస్తుంది. ఇప్పుడు 57 ఏం చేస్తే మీకు 228 అనేది వస్తుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏం చేస్తే ఇప్పుడు 57 4 టైమ్స్ ఎంత మనకి 228 అనేది వస్తుంది. ఈ 228 ఈ 4 ఎందుకు చేసాం? ఇది ఎలా తెలుస్తుందంటే నెక్స్ట్ క్వెషన్‌ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఇలాంటి వాటిలో మీరు డైరెక్ట్ మీరు లోటస్ అనే దాన్ని సాల్వ్ చేయొద్దు. లోటస్ అనే దాన్ని సాల్వ్ చేశారనుకోండి, దీని యొక్క ప్లేస్ వాల్యూ చేస్తారు మీరు. ఎంత మనకి 12 ప్లస్ O15 ప్లస్ T20 ప్లస్ U21 ప్లస్ S19. 19 చేస్తే ఏమొస్తుంది మీకు? ఇది 30, 40 అండ్ 60, 70, 80, 87 వచ్చింది. ఈ 87 ఇంటూ 4 చేశారనుకోండి, మీకు ఆన్సర్ అనేది తప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4తో చేసాం కదా! ఇక్కడ 4తో చేసామనే రూల్ లేదు మనకి. ఎందుకంటే ఇది ఓన్లీ 2 ఉన్నప్పుడు మాత్రమే ఓన్లీ 2 ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా డైరెక్ట్ చేసేయొచ్చు. కానీ ఇక్కడ ఒక పాసిబిలిటీ ఏందంటే 4 అనేది ఒక కాన్స్టాంట్ నంబర్ కావచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి ఈ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3, 4 లెటర్స్ ఉన్నాయి కదా! ఈ 4 లెటర్స్ ఉన్నాయి. అందుకని వీటిని 4తో మల్టిప్లై చేయొచ్చు. ఓకే. ఇక్కడ మనం దీంతో 87 ఇంటూ 4 చేస్తే మనకు ఒక ఆన్సర్ రావచ్చు. ఆ ఆన్సర్ ఇందులో ఉండొచ్చు. ఓకే. దీని తర్వాత 87 ఇంటూ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 5 లెటర్స్ ఉన్నాయి. ఇంటూ 5 చేస్తే మనకు ఒక ఆన్సర్ రావచ్చు. ఇది ఇందులో ఉండొచ్చు. ఇప్పుడు 87 ఇంటూ 5 చేస్తే మనకి ఏమొస్తది? 5 8 40, 400 అండ్ 5 35 అంటే 435 వస్తది. ఈ 435 అనేది మనకు ఆన్సర్ కావచ్చు. లేకపోతే దీంతో 4తో చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది కనుక మనకు ఆన్సర్ కావచ్చు. అయితే అది ఎలా తెలుస్తది మనకంటే ఇక్కడ ఈ లెటర్ ఇచ్చిండు కదా! ఈ TULIP దీన్ని మీరు సాల్వ్ చేయండి. T20 ప్లస్ U21 ప్లస్ లెటర్ 12 ప్లస్ 1 I 9 కదా! 9 ప్లస్ P 16. ఓకే. వీటిని సాల్వ్ చేయండి. ఎంత వస్తది? 20 అండ్ 30, 50 అండ్ 60, 70, 78. ఓకే. 78ని మీకు ఏం చేస్తే మీకు ఏం రావాలి? 390 రావాలి. 78 5 టైమ్స్ చేశారనుకోండి, మీకు ఎంత వస్తుంది? 390 అనేది వస్తుంది. ఓకే. ఇది ఎలా వస్తుంది? ఈ 5 అనేది దేనికి చేసినాం ఇక్కడ మనం? ఇక్కడ 1, 2, 3, 4, 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 అనేది చేసినాం అనమాట. అంటే ఈ సెకండ్ దాన్ని పట్టి చూస్తే మనకి ఏం తెలుస్తుంది? ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ అవుతుందని తెలుస్తుంది అనమాట. లేకపోతే ఈ సెకండ్ వర్డ్ లేకపోతే ఈ 2 అనేది మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. మీకు చెప్పాలంటే డైరెక్ట్ చెప్పొచ్చు. ఇలాంటి ఒక కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అయితది. అలాంటిది ఉంటదని చెప్పడానికి ఇంత టైం అనేది పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ చెక్ ఈస్ రిటెన్ యాజ్ ఓకే. చెక్‌ని ఏం చేసిండంట ఈడు 6, 16, 5, 6, 22
ఈ విధంగా రాసిండు. ఓకే. దాని తర్వాత సర్జ్ని ఏం చేసిండు, SURGE దీన్ని ఏ విధంగా 38 21 36 14 5 ఈ విధంగా రాస్తే మనం ఏమన్నా హౌ విల్ బి ద దీన్ని PRIEST ప్రైస్ దీన్ని ఈ విధంగా రాస్తారనేది క్వశ్చన్ అనేది అడిగిండు. ఓకే. అయితే చూడండి ఒకసారి ఏం చేసిండంటే ఏం చేసిండు. ఓకే. ఫస్ట్ మీరు ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఏంది C3 H8 E5 C3 K11 ఓకే. S19 అండ్ U21 R18 G7 E5 ఓకే. ఇక్కడ ఉన్న దొరుకుతుందా మీకు చూడండి ఒకసారి. ఇటు చూడండి C3 ఉంది, 3 6 అయింది అంటే ఇంటూ 2 అయింది. H8 ఇది ఇంటూ 2 అయింది. E5 5కి 5 అట్లే రాసిండు, 5కి 5 అట్లే రాసిండు. C3 3కి 6 అంటే ఇంటూ 2 అయింది. ఓకే. ఇంటూ 2 అంటే అట్లే రాసిండు అంటే ఇంటూ 1 అనుకోండి, ఇంటూ 1 అండ్ K11 ఉంది, K11కి 22 అయింది అంటే ఇంటూ 2 అయింది. ఓకే. ఈకి మాత్రమే ఇంటూ 1 ఎందుకు చేసిండు, ఇది మనకు కావాల్సింది. ఎందుకంటే ఈ అనేది ఓవెల్ లెటర్, ఓవెల్ లెటర్ ఇదొక పాసిబిలిటీ అవుతుంది, ఇదొక పాసిబిలిటీ అవుతుంది. ఓకే. ఇదొక పాసిబిలిటీ. అండ్ సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఈ అనేది మిడిల్ వాల్యూ, అంటే మిడిల్ వాల్యూకి +1 చేసి ఇంటూ 1 చేసి మిగిలిన వాటికి ఇంటూ 2 చేస్తున్నాడా, లేకపోతే ఓవెల్ అని చెప్పేసి దానికి ఇంటూ 1 చేసి మిగిలిన వాటికి ఇంటూ 2 చేస్తున్నాడా అనేది తెలియాలి. అది మనం జస్ట్ దీంతో మాత్రమే తెలుసుకోలేము. ఇప్పుడు దీన్ని ఫాలో చేసినాం అనుకో, దీన్ని మనం ఓవెల్కి +5 చేసిన కూడా అనుకోవచ్చు, లేకపోతే మిడిల్ నెంబర్కి అంటే ఓవెల్కి ఇంటూ 1 చేసిన అనుకోవచ్చు, అండ్ మిగిలిన నెంబర్కి ఇంటూ 2 చేసిన అనుకోవచ్చు. ఇదొక కేసు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అది మిడిల్ నెంబర్ కాబట్టి దాన్ని ఇంటూ 1 చేసిండు, మిగిలిన నెంబర్కి ఇంటూ 2 చేసిన అనుకోవచ్చు. అంటే దీని నుంచి మనకు 2 ఆన్సర్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాంటి కేసెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ వర్డ్ అనేది ఇచ్చింది కదా, ఈ సెకండ్ వర్డ్స్ అనేవి దాని గురించి ఇస్తాడు అనమాట. అప్పుడు మనం వాటి అనేది చెక్ చేయాలి. చూడండి ఇప్పుడు ఆ విధంగా అయితే వాడు మిడిల్ నెంబర్ని ఇంటూ 1 చేస్తే మనకి ఇక్కడ మిడిల్ నెంబర్ ఏంటిది మనకి 18 R18 కదా, అది మనకు 18 ఉండాలి. 18 కానీ 18 ఉందా, ఇక్కడ చూడండి ఏమైంది మనకి 36 అయింది. అంటే వాడు మిడిల్ నెంబర్ని ఇంటూ 2 చేయట్లేదు, ఓవెల్ నెంబర్స్ని ఇంటూ అంటే మిడిల్ నెంబర్ని ఇంటూ 1 చేయట్లేదు, ఓవెల్ నెంబర్స్ని ఇంటూ 1 చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇక ఈ అనేది ఎంత అయింది మనకి 5, ఈ అనేది ఇక్కడ 5 ఉంది. ఓకే. G7 ఉంది, ఆ 7 ఏమైంది మనకి 14 అయింది. అంటే వాడు ఓవెల్గా అంటే ఈ నంబర్స్ని ఓవెల్గా కన్సిడర్ చేసి ఓవెల్స్ ఇంటూ 1 ఏం చేస్తున్నాడు, ఓవెల్స్ ఇంటూ 1 చేసి మిగిలిన కాన్సోనెంట్స్ని వాడు ఏం చేస్తున్నాడు, ఇంటూ 2 చేస్తున్నాడు. ఓకే. ఈ అనేది ఇది మెథడ్ అనేది అతను ఫాలో అవుతున్నాడు. ఓకే. చేస్తే మనకి ఏమవుద్దంటే చూడండి P ఉంది కదా, P ఎంత మనకి P16, దీన్ని డబల్ చేస్తే ఏమొస్తుంది మనకి 32తో మనకి స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఉండాలి. 32 అన్ని ఉంది. ఓకే. దాని తర్వాత ఓకే లాస్ట్ చూద్దాం. T20 ఉంది కదా, T20 దీనికి డబల్ చేయాలి అంటే 40 ఉండాలి. ఇన్న ఆన్సర్ ఎంత మనకి 40 ఉండాలి. చూడండి ఇది 48 ఉంది, ఇది మన ఆన్సర్ కాదు. ఇది 30 ఉంది, ఇది మన ఆన్సర్ కాదు. ఓకే. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. దీని తర్వాత ఇది ఎంత ఉంది మనకి S19కి ఏం కావాలి, డబల్ 38 కావాలి. 38 ఇక్కడ చూడండి ఇది 83 ఉంది, 83 అంటే ఇది మన ఆన్సర్ కాదు, ఇదే మన ఆన్సర్ అనమాట. ఓకే. మీరు కంప్లీట్గా చేయాలంటే ఇది 18కి డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 36 36 అండ్ I9కి ఇది 18 వస్తుంది. ఏంది మనకి 36 I అనేది ఇది కదా. ఓకే. I అనేది ఓవెల్ కదా, 9కి 9 ఉంటుంది. ఈ అనేది ఓవెల్ కాబట్టి ఇది 5కి 5 ఉంటుంది. అండ్ ఇది 19కి ఇది డబల్ అయింది 38 అయింది. ఓకే. ఎంత వచ్చింది 32 36 95 దాంట్లో 38 40 ఇది C అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే. మీరు కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎగ్జామ్లో అయితే మీరు డైరెక్ట్గా మీకు ఆన్సర్ దొరికితే టిక్ చేసి వెళ్ళిపోవడం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి, in a certain code language cross is written as 66. ఓకే. క్రాస్ అనేదాన్ని ఏం చేసిండంట, CROSS క్రాస్ అనేదాన్ని ఏం చేసిండు 66 రాసి. ఓకే. అండ్ చార్ట్ అనేదాన్ని CHART దీన్ని ఏం చేసిండు 90 రాసిండు. 90 అయితే వాడు ఏమంటున్నాడు, సింబల్ని ఎలా రాసాం అనేది అడుగుతున్నాడు. ఇది మనకి సింబల్ SYMB
ఓఎల్. ఓకే. SYMBOL. అయితే వీటి ప్లేస్ వాల్యూస్ చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాం అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 నుంచి ఏం చేస్తే మనకు వస్తుంది? 5 11 times 55, 5 12 times 60. లేదు, ఆ విధంగా రాదు. ఓకే, ఇది ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 1 2 3 4 5. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ 5 తోనే వాడు ఏమైనా చేస్తే ఇక్కడ సేమ్ ఆపరేషన్ చేస్తాడు కదా, అలాంటప్పుడు ఈ వాల్యూస్ అనేవి రెండు సేమ్ ఉండాలి. కానీ డిఫరెంట్గా ఉందంటే వాడు టోటల్ ఆ నంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని వాడు కన్సిడర్ చేయట్లేదు, అందులో లోపల వాడి ప్లేస్ వాల్యూస్ ఏదో చేస్తున్నాడని అర్థం అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, సి ఉంది కదా, సికి 3కి 3 రాసుకోండి, ఆర్ 18కి 18 రాసుకోండి, 15కి 15 అండ్ 19 అండ్ 19. మీరు కనుక దీన్ని సమ్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఇది 38. ఓకే, 38 అండ్ 20, ఇది ఎంత మనకి? 33, ఇంత 60, 71, 74 వచ్చింది. ఓకే, అంతేనా? చూసుకోండి సార్, 74 వరకు 74 వచ్చింది. 74 - 8 అనుకోండి. 74 - 8. -8 ఎందుకు చేస్తున్నాడు అసలు? -8 ఎందుకు చేస్తున్నాడు? ఏమన్నా లాజిక్ ఉందా? లేదు. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం లాజిక్ మనకి ఏం దొరకట్లేదు కదా, ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వీటికి ఆపోజిట్ లెటర్స్ రాసుకోండి. సికి ఆపోజిట్ ఏంది మనకి? ఏంది మనకి? సిఎక్స్ అన్నాం కదా, సిఎక్స్. ఆర్కి ఆపోజిట్ ఏంది? ఏంది మనకి? ఆర్కి ఆపోజిట్ ఏంది మనకి? ఇండియన్ రైల్వేస్, ఐ కదా, ఐ. అంటే డైరెక్ట్గా ప్లేస్ వాల్యూస్ రాసుకుంటారా? ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఓకే, ఎక్స్ అంటే ఎంత మనకి? 24 అండ్ ఐ కదా, ఐ అంటే ఎంత మనకి? 9 ప్లస్ ఓకి ఆపోజిట్ ఏంది మనకి? ఎల్ఓ, లవ్ కదా, ఎల్కి ఆపోజిట్ అంటే 12 ప్లస్ ఎస్కి ఆపోజిట్ ఏంది మనకి? హైదరాబాద్, సికింద్రాబాద్. హెచ్ అంటే మనకి డిజిటల్ 8 కాబట్టి 8 + 8. ఓకే, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 8 8 ఎంత మనకి? 16 16 30 40, ఇది 40 అయింది. 40 ప్లస్ ఎంత మనకి? ఇది 21 ఎంత మనకి? ఎంత? 61 అనేది వచ్చింది. 61 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి? 66 ఉంది. 61 మనకు వచ్చింది, ఇక్కడ 66 ఉంది. అంటే ఎంత యాడ్ చేయాలి మనం? +5 చేయాలి. ఈ +5 ఎందుకు చేస్తున్నాడు అంటే 1 2 3 4 5 నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది 5 ఉంది కాబట్టి +5 చేస్తున్నాడు అనుకోండి. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ మనకి. ఇదే ప్యాటర్న్ అనేది సేమ్ దీనికి మ్యాచ్ అయింది అనుకోండి, మనం అది మనకు వచ్చిన ఆన్సర్కి అనేది అప్లై చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ ఒకదానికి వచ్చింది కదా అని డైరెక్ట్ అప్లై చేయొద్దు. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మాత్రం చాలా జాగ్రత్తగా రెండింటికి సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ మీకు ముందు అక్కడ చెప్పిన వాటికి సింగిల్గా డైరెక్ట్ చేసేది సరిపోతుంది, కానీ ఇలాంటి క్వశ్చన్స్కి మాత్రం మీరు రెండు చెక్ చేయాల్సింది తప్పదు. ఓకే, దీని తర్వాత దీనికి ఏంది మనకి? సికి ఎక్స్ అంటే 24 ప్లస్ హెచ్ ఇండియన్ రైల్వేస్ కదా, దీనికి హైదరాబాద్, సికింద్రాబాద్ కదా, ఎస్ అంటే దీనికి 19. ఓకే, దీనికి 19 ప్లస్ ఏ అంటే ఏకి ఆపోజిట్ ఏంది మనకి? జెడ్ ప్లస్ ఇండియన్ రైల్వే ఐ 9 కదా, 9 ప్లస్ ఏంది మనకి? చార్ట్ T20 అంటే జీటీ కదా, G7. ఓకే, దీన్ని కనుక మీరు చూస్తే మీకు ఏం రావాలి? ఎన్ డిజిట్ 5. నేను జస్ట్ యూనిట్ డిజిట్ చూస్తున్నాను దీన్ని వెరిఫై చేయడానికి. లాస్ట్కి వెళ్ళకపోతే దీనికి 5 కలుపుతాం కదా, అంటే మనకు 85 రావాలి. 85 రావాలంటే యూనిట్ డిజిట్ 5 కావాలి. దీన్ని చూడండి, 7 ఇది ఎంత మనకి? యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6 అండ్ ఇది ఎంత మనకి? A to Z అంటే 26 కదా. ఓకే, 6 6 12 అంటే యూనిట్ డిజిట్ 2 వస్తుంది. 2 ప్లస్ అంటే ఇక్కడ 1 వస్తుంది. 1 ప్లస్ 24 అని 4 అంటే 5 అనేది వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ వెరిఫై అయింది. ఓకే, మీరు కంప్లీట్ చేయాలనుకోండి, కంప్లీట్ క్యాలిక్యులేట్ చేసుకుని నేను జస్ట్ యూనిట్ డిజిట్తో వెరిఫై చేసుకున్నాను. అంటే మనకి ఇది ఆన్సర్ అనేది కరెక్ట్ వెరిఫై అయింది. అంటే మనం దీనికి సేమ్ సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలి. దీనికి ఎంత మనకి? హైదరాబాద్, సికింద్రాబాద్. హెచ్కి ఎంత మనకి? దీనికి హెచ్, వైకి ఎంత మనకి? బి అండ్ మిడిల్ మ్యాన్ కాబట్టి ఎంకి ఎన్, బిఓ వై, దీనికి వై, దీనికి ఎల్ అండ్ ఇది ఓ. ఓకే, ఆపోజిట్ వచ్చేసినాయి. వీటి ప్లేస్ వాల్యూస్ తీసుకోండి. ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే 1 2 3 4 5 6. ఓకే, వచ్చిన వాల్యూకి మనం 6 అనేది యాడ్ చేయాలి. ఓకే, వచ్చిన దానికి మనం 6 అనేది యాడ్ చేయాలి, +6 చేయాలి. అయితే ఇది 8 + 2 + 14 ప్లస్ ఎంత మనకి? 25 + 12 + 15. చూడండి, +15. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఎంత మనకి? 10 24 25 ఎంత? 49 అండ్ ఇది ఎంత? 27. 49 అండ్ 27 ఎంత మనకి? 6 1 రాంగ్ పోయిందా? పోలేదు. 6 1 ఎంత మనకి? 6 7 76 వచ్చింది. దీనికి ఎన్ని యాడ్ చేస్తాం? 6 యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది? 12 1 82. అంటే 82 అనేది మీ ఆన్సర్ అనమాట. సి అనేది మీ ఆన్సర్. ఓకే, ఇలాంటి కొన్ని క్యాలిక్యులేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చేయాల్సిందే తప్పదు. ఓకే,
నెక్స్ట్ వన్ మీరు ఎగ్జామ్లో ఒకవేళ టైం టేబుల్ స్కిప్ చేయాలనుకుంటే బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్లో ఇలాంటి వాటిని స్కిప్ చేయాలనుకుంటే చేసేయచ్చు మీ ఇష్టంగా. కానీ అలాంటి వాటిలో మెయిన్స్లో వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్, నార్మల్గా రావు. నార్మల్ వాటికి ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 5 లెటర్స్ ఉందనుకోండి, 5 into 4 అంటే 20, ఇలా ఈ విధంగా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇస్తాడు. ఇంత టఫ్గానే తీయరనమాట. మీకు ఒకవేళ ఇలాంటిది వచ్చినా కానీ మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఇది సీజీఎల్ మెయిన్స్లో అడిగినటువంటి ట్యాటూలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి in a certain code language, feel at home is coded as 424. Check the laundry is coded as 537. Okay. Open the door is coded as 434. Then how will be the kite? ఈ పైన వచ్చిన వర్డ్స్ని వాడు ఈ విధంగా కోడ్ చేస్తే మనకేం అడిగిండు, ద కైట్ ఈజ్ ఫ్లయింగ్. దీనికి కోడ్ ఏంటిది అనేది అడిగింది. ఓకే, దీనికి కోడ్ ఏమంటా అనేది అడిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 424 ఉంది, ఇక్కడ 434 ఉంది. లెటర్ చూడండి 4 మొత్తం కామన్గా ఉంది. కానీ ఇందులో మ్యాటర్ చూడండి, ఫీల్ ఎట్ హోమ్, అండ్ ఇక్కడ ఏముంది మనకి, ఓపెన్ ద డోర్. అంటే దీనికి దానికి ఎలాంటి అసలు లింకే లేదన్నమాట. అంటే ఇక్కడ 2 numbers కామన్గా ఉన్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ 2 numbers అనేది 2 words అనేది కామన్గా ఉండాలి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందండి, యాపిల్, ఐ బాట్ యాపిల్ ఉంది అనుకోండి, ఇక్కడ చెప్తాను వినండి ఒకసారి. ఇలా ఉంటుందండి యాక్చువల్గా ఉండేది ఇది, ఐ బాట్ యాపిల్ ఫ్రమ్ యాపిల్ స్టోర్ ఉంది అనుకోండి. దీన్ని కోడ్ చేసినప్పుడు 1 2 3 ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కదా, 1 2 3 3 4 ఈ విధంగా ఉంది అనుకోండి. ఇక్కడ 3 అనేది 2 times రిపీట్ అయింది, ఇక్కడ యాపిల్ అనేది 2 times రిపీట్ అయింది. కానీ యాపిల్కి 3 అనేది కోడ్ ఈ విధంగా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి ఏవి ఇంటర్లింక్ లేవు అనమాట. లేనప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఈ ఇంటర్నల్గా వీటి వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్లో లెటర్స్ని చెక్ చేయండి. లెటర్స్ని చెక్ చేసి మీరు చూడండి, ఫీల్ అనేది ఉంది కదా, ఫీల్లో 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్కి 4 అన్నమాట. ఓకే, దీని తర్వాత ఎట్లో 2 లెటర్స్ ఉన్నాయి కదా, 2కి 2, అండ్ హోమ్లో 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి కదా, 4కి 4 అన్నమాట. ఈ విధంగా తీసుకో. ఇక్కడ మీరు దీన్ని కూడా చూస్తే ఇక్కడ డోర్ ఉంది కదా, డోర్లో DOOR అంటే ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి మనకి, 4కి 4. ఓపెన్లో 4 లెటర్స్ ఉన్నాయి, 4కి 4, అండ్ దాల్ 3 లెటర్స్ ఉన్నాయి కదా, 3కి 3. అంటే ఈ విధంగా అనేది అవుతుంది అనమాట. అయితే మనకు దీన్ని కోడ్ చేయమన్నాడు కదా, ద కైట్ ఈస్ ఫ్లయింగ్. దీంట్లో కైట్లో దాలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి, 3, అండ్ కైట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4, దీనికి 4, ఈస్కిలో 2, దాని తర్వాత ఫ్లయింగ్లో 1 2 3 4 5 6 అంటే 3 4 2 6 అనేది కోడ్ అనమాట. 3 4 2 6 అంటే సి అనేది మీ ఆన్సర్. ఓకే, సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకి, సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 134 మీన్స్ 134 అంటే ఏంటిదంట, గుడ్ అండ్ టేస్టీ. ఓకే, అండ్ అయితే 478 మీనింగ్ ఏంటిదంటే సి గుడ్ పిక్చర్ అంట, సి గుడ్ పిక్చర్. ఓకే, దీని తర్వాత 729 దీని మీనింగ్ ఏంటిదంటే పిక్చర్ ఆర్ పెయింట్. ఓకే, అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్ స్టాండ్స్ ఫర్ సి అంటే దీంట్లో సి అనే వాడికి కోడ్ ఏంటిది, అని అడిగిండు. చూడండి, ఇందులో కామన్గా ఉన్నాయి కొట్టేయండి. ఫస్ట్ కామన్గా ఉన్నాయి కొట్టేస్తే చూడండి, ఇక్కడ పిక్చర్ కామన్గా ఉంది, ఇక్కడ పిక్చర్ ఉంది. ఓకే, ఇక్కడ పిక్చర్ ఉంది అండ్ ఇక్కడ పిక్చర్ ఉంది. పిక్చర్ క్యాన్సిల్ అయిపోతే ఇందులో కామన్ ఏముంది మనకి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే పిక్చర్కి 7 మనకి, పిక్చర్కి 7. ఓకే, దీని తర్వాత ఇంకేమైనా ఉందా మనకి, చూడండి ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది. గుడ్కి గుడ్ క్యాన్సిల్ అయిపోతే ఇందులో రెండింటిలో కామన్ ఏముంది, ఇక్కడ 4 ఉంది అండ్ ఇక్కడ 4 ఉంది. అంటే గుడ్ అంటే 4.
ఇక్కడ ఏం మిగిలిపోయింది మనకి సి ఒకటే మిగిలిపోయింది. అండ్ ఇక్కడ మిగిలిపోయిన వాటి ఏంది మనకి 8 ఒకటే. అంటే సికి డైరెక్ట్‌గా ఏం వాడికి కోడ్ అవుతుంది మనకి 8 అనేది అవుతుందన్నమాట. వాడు సికి అడిగింది కాబట్టి సికి 8 అనేది కోడ్ అనేది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ యాసిడ్‌ని వాడు ఏం చేసిండు 1C3D ఈ విధంగా రాసిండు. ప్యాంపర్‌ను ఏం రాసిండు PIMPER దీన్ని ఏం చేసిండు వాడు P1MP2R ఈ విధంగా రాస్తే దెన్ హౌ విల్ మాస్టర్ రిటర్న్ అంటే మాస్టర్ని ఏ విధంగా రాస్తారు? ఓకే, మాస్టర్ MASTER మాస్టర్ని ఏ విధంగా రాస్తారు అనేది క్వశ్చన్. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఏం చేసిండంటే ఇందులో చూడండి ఏను అండ్ ఐను మాత్రమే చేంజ్ చేసిండు, మిగిలిన వాటిని అలాగే రాసిండు. ఓకే, అలాగే రాసిండు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ అండ్ ఈ ఇది మాత్రం చేంజ్ చేసి మిగిలిన వాటిని ఇలాగే రాసిండు. అంటే AEIOU ఏంటి మనకి ఓవెల్స్, అంటే వాడు ఓవెల్స్ని మాత్రమే చేంజ్ చేసి మిగిలిన వాటిని అలాగే రాస్తున్నాడు. ఓకే, అయితే AEIOU వీటిని కూడా వాడు ఎలా చేంజ్ చేస్తున్నాడు అంటే చూడండి ఏ వచ్చిన ప్లేస్లో వాడు ఏం రాసిండు 1 రాసిండు. అంటే ఏ అనేది ఫస్ట్ ఓవెల్ కదా అని 1 రాసిండు. దాని తర్వాత ఐ వచ్చిన ప్లేస్లో 3 రాసిండు. అంటే ఐ అనేది ఏంది మనకి సెకండ్, ఈ అనేది సెకండ్, ఐ అనేది థర్డ్, ఓ అనేది ఫోర్త్, యూ అనేది ఫిఫ్త్ కదా. అంటే ఐ అనేది థర్డ్ ఓవెల్ కదా, దాని గురించి వాడు 3 రాసిండు. ఇది మిగిలినవి సేమ్ టు సేమ్ రాసేసిండు అనమాట. ఇది మనం అనుకునేది. ఓకే, ఇది సేమ్ నెక్స్ట్ దాంట్లో ఫాలో అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు పీకి పి రాసిండు, దాని తర్వాత ఏ అనేది ఫస్ట్ 1 కదా అంటే 1, దాని తర్వాత ఎంకి ఎం, పీకి పి, ఈ అనేది ఎంత మనకి సెకండ్ 1 అంటే దీనికి 2 రాయాలి, మిగిలిన 6 రాయాలి. 2 రాసిండు అంటే 2కి 2 అంటే వాళ్ళు ఏం చేసిండంటే ఓవెల్స్ ఒక ఆర్డర్లో అంటే ఏ ఆర్డర్లో వస్తున్నాయో వాటి యొక్క ప్లేస్ వాల్యూ అనేది రాస్తున్నారు అనమాట. దాన్ని మనం సేమ్ ఇందులో ఫాలో అయితే ఇందులో ఓవెల్స్ ఏమైనా మనకి ఏ ఉంది అండ్ ఈ ఉంది. అంటే ఏం రావాలి మనకి ఎం, ఏ అంటే 1 అండ్ ST అండ్ ఈ అంటే ఏంది మనకి ఈ అంటే ఎంత రాసినాం కదా 2R అంటే M1ST 2R అంటే C అనేది మీ ఆన్సర్. ఓకే, C అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యాపిల్ ఈస్ రిటన్ యాజ్, ఓకే ఒక కోడ్ లాంగ్వేజ్లో యాపిల్ని ఈ విధంగా రాస్తే ఈజ్ రిటన్ యాజ్, ఓకే ఏం చేసిండు PPLE దీన్ని వాడు ఏం రాసిండు CRRNGగా రాస్తే చూడండి మనకు సేమ్ లెటర్స్ ఉన్నాయా లేవు, ఆపోజిట్స్ ఉన్నాయా లేవు, లేకపోతే ఏం చేస్తాం మనం ప్లేస్ వాల్యూస్ రాసుకుంటాం 1 16 P16 ఈ లెటర్ 12 అండ్ E5. అయితే ఏమైంది మనకి వీటి వాల్యూ చూడండి 3 18 14 G7. ఓకే, అంటే ఇది +2 అయింది, ఇది +2 అయింది. ఓకే, 16 అంటే 16 నుంచి 18 అంటే ఇవి +2 అయింది, ఇది +2 అయింది, ఇది +2 అయింది. అంటే వాడు మొత్తానికి +2 అని +2 అనేది చేస్తున్నాడు అనమాట. ఓకే, అయితే మీరు ఏం చేయాలి మ్యాంగోని ఏ విధంగా రాస్తారనేది అడుగుతుంది. మ్యాంగోని గిట్ట అన్నిటి మనం +2 చేయాలి. మిడిల్ 13 A1 నవంబర్ 14 G7 O15 మేము డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకున్న +2 చేస్తే ఏమొస్తుంది మనకి +2 చేస్తే 15 అంటే ఫస్ట్ 1 O రావాలి, అన్ని ఓనే ఉన్నాయి. సెకండ్ 1 అన్ని సీలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెకండ్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని చేయట్లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ 1 14కి +2 చేస్తే ఎంత మనకి 16 +2 కదా 16 అంటే ఏంటి మనకి పి రావాలి, థర్డ్ 1 పి. ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, ఈ పిలో ఏదో ఒకటి ఉండొచ్చు. దీని తర్వాత దీనికి +2 చేస్తే దీనికి +2 ఐ 7 + 2 ఎంత మనకి 9 అంటే ఎంత మనకి ఐ అంటే ఐ రావాలి, ఈ బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఈ విధంగా అనేది మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇది హోంవర్క్ అనమాట. హోంవర్క్ 1 మీకు ఏం హోంవర్క్ వేయలేదు కదా ఇంతవరకు. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్స్టా పేజ్ ఉంది, మీకు కంప్లీట్గా అప్డేట్స్ అనేవి కావాలి, రెగ్యులర్ అప్డేట్స్ అనేది అయితే మీరు ఇన్స్టా పేజ్ మాస్టర్ మ్యాథ్స్ అనే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.